హాయ్ ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఎల్టీఎక్స్ క్లాసెస్. మనము ద హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అన్నిటినీ తెలుగులో డిస్కస్ చేసుకుంటున్నాం కదా ఈ సెషన్లో. సో దాంట్లో భాగంగా ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని ప్రిలిమ్స్కి ఏవి ఇంపార్టెంట్, మెయిన్స్కి ఏవి ఇంపార్టెంట్ అన్న ఆస్పెక్ట్లో డిస్కస్ చేద్దాము. బట్ బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ ద సెషన్ టుడే, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఫ్రమ్ ఎల్టీఎక్స్ క్లాసెస్ ఏంటంటే, బ్లాక్ బస్టర్ ఇయర్ ఎండ్ ఆఫర్లో మీకు తెలుగు మీడియం కోర్సెస్ అన్నిటిని ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫర్ చేస్తుంది. అదేంటంటే, మీరు ఒకవేళ తెలుగు మీడియంలో కనుక సివిల్స్కి లేదా గ్రూప్ 1 లేదా గ్రూప్ 2కి ప్రిపేర్ అవుతున్నట్టయితే, సో మీకు చాలా డిస్కౌంటెడ్ రేట్ తోటి కోర్సెస్ అనేది ఇవ్వడం జరుగుతుంది అనమాట ఇయర్ ఎండ్ ఆఫర్ కింద. సో అదేంటంటే, సివిల్స్కి వచ్చేసి ఓన్లీ 56,000 రూపీస్ మాత్రమే, గ్రూప్ 1 వచ్చేసి 48,000 రూపీస్ అండ్ గ్రూప్ 2 వచ్చేసి ఓన్లీ 20,000 రూపీస్కి మాత్రమే మీకు ఇవ్వడం జరుగుతుంది. అండ్ ఈ కోర్సెస్కి సంబంధించినటువంటి కొత్త బ్యాచెస్ January 1 నుండి స్టార్ట్ అవబోతున్నాయి. అండ్ ప్రతి ఒక్క కోర్స్ కూడా లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఉంటుంది. అంటే మీరు ఒక్కసారి కోర్స్కి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫర్ ఎవర్ యూ కెన్ యూస్ దిస్ కోర్స్ అనమాట. అండ్ ఈ ఆఫర్ మీకు 31st December వరకు మాత్రమే వ్యాలిడ్ ఉంది. సో కాబట్టి ఈలోపు మీరు ఈ కోర్సెస్లో దేనికన్నా ఎన్రోల్ అవ్వాలి అని అనుకుంటే ఈ ఫీజు తోటి మీరు ఎన్రోల్ అవ్వచ్చు. సో తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి ఇది చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది. టోటల్గా కంటెంట్, క్లాసెస్ అన్నీ అండ్ మీకు ఈ తెలుగులోనే ఇవ్వడం జరుగుతుందన్నమాట. సో దీనికి సంబంధించి మీకు ఏదైనా డౌట్స్ ఉన్నట్టయితే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయండి. ఏదైనా డెమో సెషన్స్ అట్లా వినాలి అనుకున్నా, ఫర్దర్గా ఫీజు గురించి ఏదైనా క్లారిఫికేషన్ కావాలన్నా ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వచ్చు. అండ్ మీరు ఆన్లైన్లో అయితే లైవ్ అండ్ రికార్డెడ్ క్లాసెస్ వినొచ్చు, లేదా ఆఫ్లైన్లో వినాలనుకుంటే వైజాగ్లో ఉన్న బ్రాంచ్లోకి మీరు ఎన్రోల్ అవ్వచ్చు అనమాట. ఓకే, సో ఇవి ఎల్టీఎక్స్ క్లాసెస్ ఆఫర్ చేస్తున్నటువంటి తెలుగు మీడియం కోర్సెస్. సో ఈరోజు మనం సెషన్ని స్టార్ట్ చేసుకుందాము. ఈరోజు హిందూ న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్స్లో కరెంట్ అఫైర్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి ప్రిలిమ్స్లో ఏమి ఇంపార్టెంట్, మెయిన్స్లో ఏమి ఇంపార్టెంట్ డిస్కస్ చేసి తర్వాత ఇమీడియట్గా వాటికి సంబంధించినటువంటి కొన్ని ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుందన్నమాట ప్రిలిమ్స్కి యాజ్ వెల్ యాజ్ మెయిన్స్కి. అవి ఏంటని 1 by 1 డిస్కస్ చేద్దాం. లెట్ us స్టార్ట్ ద సెషన్. ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి, ప్రైవేటీకరణకు అనుమతిస్తున్న అణు బిల్లును లోక్సభ ఆమోదం. శాంతి బిల్ 2025కి సంబంధించినటువంటి న్యూస్ అన్నమాట ఇది. శాంతి అని చెప్పి ఒక కొత్త బిల్లుని లోక్సభ ఆమోదించడం జరిగింది. అసలు ఈ శాంతి బిల్ అనేది దేనికి అండ్ దాని యొక్క ముఖ్యమైన ఉద్దేశం ఏంటి అనేది ఆర్టికల్ రావడం జరిగింది. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్. మనకి ఇది ఎక్కడ వస్తుంది అంటే GS 3 పేపర్లో, జనరల్ స్టడీస్ 3 పేపర్లో వస్తుందన్నమాట. సో ఇంటర్నల్ సెక్యూరిటీ అనే దాని కింద రావచ్చు, లేదంటే GS 2లో కూడా రావచ్చు. GS 3లో కానీ 2లో కానీ రెండిట్లో కవర్ అవుతుందన్నమాట ఈ ఆర్టికల్ అనేది. సో అసలు దీని గురించి డీటెయిల్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. భారతదేశ పౌర అణుశక్తి రంగంలో ఒక చారిత్రక పరివర్తనకు నాంది పలుకుతూ దేశీయ మరియు అంతర్జాతీయ ప్రైవేట్ సంస్థలకు ఈ రంగాన్ని అందుబాటులోకి తీసుకొని రావడానికి ఉద్దేశించిన ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా కోసం స్థిరమైన హార్నెసింగ్ మరియు అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ బిల్లు అని అంది కదా. ఇది యాక్చువల్గా శాంతి, SHANTI శాంతి అనమాట. శాంతి అంటే ఫుల్ ఫామ్ ఏంటి ఇంగ్లీష్లో అంటే సస్టైనబుల్ హార్నెసింగ్ అండ్ అడ్వాన్స్మెంట్ ఆఫ్ న్యూక్లియర్ ఎనర్జీ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. అంటే ఇండియాను మార్చడానికి న్యూక్లియర్ ఎనర్జీని ఎలా హార్నెస్ చేసుకోవాలంటే ఎలా ఉపయోగించుకోవాలి అనేలాగా అర్థం వచ్చేటువంటి ఈ బిల్లు, ఈ శాంతి బిల్ 2025 అనేదాన్ని లోక్సభ ఆమోదించడం జరిగిందనమాట. అసలు ఈ బిల్లు దేనికి అంటే, ఈ బిల్లు భారత ఇంధన భవిష్యత్తు, అణుభద్రత మరియు జవాబుదారీతనంపై గణనీయమైన ప్రభావాన్ని చూపగలదు. ప్రస్తుతం ఇది రాజ్యసభ ఆమోదం కోసం వేచి ఉంది. సో ఇది దేనికి ఉపయోగపడుతుందంటే, భారతదేశం యొక్క ఇంధన భవిష్యత్తు, అణుభద్రత మరియు జవాబుదారీతనం పైన విపరీతమైన ప్రభావాన్ని చూపిస్తుంది. ఇది అంటే లైక్ పాజిటివ్ ఇంపాక్ట్, మంచిగా ఉపయోగపడుతుంది ఈ బిల్లు. ఎలా అనేది చూద్దాము. అండ్ ఇది ప్రస్తుతం ఇప్పుడు లోక్సభలో ఆమోదించబడింది. తర్వాత ఎక్కడికి వెళ్తుంది, ఇది రాజ్యసభకు పంపించడం జరిగిందనమాట. మనకు తెలిసిన విషయమే కదా, ఒక బిల్లు అనేది చట్టం అవ్వాలి అంటే ముందు లోక్సభలో కానీ రాజ్యసభలో కానీ ఈ రెండు హౌజెస్లో పాస్ అయ్యి అక్కడి నుంచి అది
రాష్ట్రపతి దగ్గరికి వెళ్తే రాష్ట్రపతి ఆమోదముద్ర పడిన తర్వాత ఒక బిల్లు అనేది చట్టం అవుతుంది. సో అలా ఈ శాంతి బిల్ అనేది లోక్సభలో ఇంట్రడ్యూస్ చేయబడింది అండ్ ఇక్కడ పాస్ అయిపోయింది. తర్వాత దీన్ని ఇక్కడ నుండి రాజ్యసభకు పంపించడం జరిగింది. అక్కడ కూడా పాస్ అయితే ఆమోదించబడితే దెన్ అక్కడి నుంచి ఎక్కడికి వెళ్తుంది, రాష్ట్రపతి యొక్క ఆమోదముద్ర కోసం వెళ్తుంది. ఆ తర్వాత ఇది చట్టం అవుతుంది. సో అసలు ఈ బిల్ యొక్క లక్ష్యం ఏంటి మరియు ఆవశ్యకత ఏంటి అనేది బ్రీఫ్గా ఇక్కడ చూద్దాం. శాంతి బిల్లు యొక్క ముఖ్య లక్ష్యం ఏంటంటే ప్రైవేటు పెట్టుబడుల ద్వారా దేశ పౌర అణు కార్యక్రమాన్ని వేగవంతం చేయడం. అంటే సివిల్ న్యూక్లియర్ కార్యక్రమాన్ని వేగవంతం చేయడం, అంటే దేశంలో అణురంగంలో పెట్టుబడులను ఎక్కువగా ఆకర్షించడానికి, దాన్ని ఇంకా స్పీడప్ చేయడం కోసము అని చెప్పి ఈ బిల్ అనేది చాలా ఉపయోగపడుతుందన్నమాట. ఈ కీలక విధాన మార్పునకు దారితీసిన ప్రధాన అంశాలు, అసలు ఎందుకు ఈ మార్పును తీసుకొని వచ్చింది గవర్నమెంట్, ఏ మార్పును, ప్రైవేటీకరణ చెయ్యాలి అణురంగాన్ని అనే మార్పును తీసుకొని రావడం వెనకల ఉన్నటువంటి ఐడియా ఏంటి, అసలు ఎందుకు ఈ మార్పు చేయాల్సి వచ్చింది అని అంటే, ప్రస్తుతం అణుశక్తి దేశంలోని మొత్తం విద్యుత్ సామర్థ్యంలో కేవలము 1.5% మాత్రమే మరియు వాస్తవ విద్యుత్ ఉత్పత్తిలో దాదాపు 3% మాత్రమే వాటాను కలిగి ఉంది. సో టోటల్గా భారతదేశంలో ఇప్పుడు విద్యుత్ సామర్థ్యంలో అణుశక్తి యొక్క వాటా ఎంత అంటే కేవలం 1.5% మాత్రమే. అండ్ విద్యుత్ ఉత్పత్తిలో ఓన్లీ 3% వరకు మాత్రమే ఉంది. చాలా తక్కువ సామర్థ్యం ఉందన్నమాట ప్రస్తుతం. సో అదొక రీజన్. అండ్ ఇంకోటి ఏంటి, 2047 నాటికి 100 గిగావాట్స్ అణు సామర్థ్యాన్ని సాధించాలి అనే లక్ష్యాన్ని భారత ప్రభుత్వం నిర్దేశించుకుంది. 2047 అంటే మనకి స్వతంత్రం వచ్చి 100 సంవత్సరాలు పూర్తవుతాయి కదా, ఆ కాలం నాటికి మన అణు సామర్థ్యం ఎంత ఉండాలి అని మనం ఒక టార్గెట్ పెట్టుకున్నాము అంటే 100 గిగావాట్లు ఉండాలి అని చెప్పి పెట్టుకోవడం జరిగింది. సో ఈ 100 గిగావాట్ల అణు సామర్థ్యాన్ని సాధించాలన్నా, తర్వాత ఇప్పుడు మనము మన విద్యుత్ ఉత్పత్తి దాంట్లో అణుశక్తి యొక్క వాటా చాలా తక్కువగా ఉంది, దాన్ని పెంచుకోవాలన్నా, ఈ రెండు చేయాలన్నా, అంతేకాకుండా ఇవి రెండు చేయాలంటే ఏం చేయాలి, ఈ అణురంగాన్ని భారీగా విస్తరించాలి. సో ఈ విస్తరణకు ముఖ్యంగా ఏం తక్కువ పడుతున్నాయి, నిధులు, మూలధనం అనేది తక్కువ అవుతుంది. ఈ భారీ విస్తరణకు అవసరమైన మూలధనాన్ని ప్రభుత్వ రంగం మాత్రమే సమకూర్చడం అసాధ్యం. సో ఓన్లీ ప్రభుత్వ రంగమే మూలధనాన్ని మొత్తం పెట్టాలి అంటే అది అసాధ్యమైన పని. ప్రైవేటు పెట్టుబడులను ఆకర్షించడం ద్వారా మూలధనాన్ని సమీకరించడం, భారీ ప్రాజెక్టుల యొక్క ఆర్థిక మరియు కార్యాచరణ ప్రమాదాలను పంచుకోవడము మరియు తద్వారా స్వచ్ఛమైన ఇంధన పరివర్తనను వేగవంతం చేయడము అనేది ఈ బిల్ యొక్క ప్రధాన ఉద్దేశం. ఇది వెరీ 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 ఇంపార్టెంట్ పాయింట్స్ ఇక్కడ ఉన్నవి. ఏంటవి అని అంటే, ఫస్ట్ ఏంటి, మనకి 2047కు 100 గిగావాట్ల అణు సామర్థ్యం కావాలి. రెండోది ఏంటి, విద్యుత్ ఉత్పత్తిలో అణుశక్తి యొక్క వాటా చాలా తక్కువ ఉంది, అది 1.5% ఉంది, దాన్ని చాలా పెంచాలి. సో ఈ రెండిటికి ఈ అణుశక్తి రంగాన్ని విస్తరింపజేయాలి. అలా విస్తరించాలి అంటే ఇక్కడ ప్రభుత్వ రంగంతో మాత్రమే ప్రభుత్వ రంగం మాత్రమే మూలధనాన్ని సమకూర్చలేదు. కాబట్టి ప్రైవేట్ పెట్టుబడులను కూడా ఆకర్షించాలి. అట్లా ఆకర్షించడం ద్వారా ఏమవుతుంది, మూలధనాన్ని సమీకరించవచ్చు. అండ్ రెండోది ఏంటి, భారీ ప్రాజెక్టుల యొక్క, ఇప్పుడు ఏదైనా ఒక భారీ ప్రాజెక్టులు చేపట్టారనుకోండి, దాని యొక్క దాంట్లో ఏదన్నా రిస్క్ ఏదన్నా జరిగితే అప్పుడు మొత్తం నష్టము ప్రభుత్వం మీదే పడకుండా కొంచెం పంచుకోగలుగుతాము. సో కాబట్టి దాని ద్వారా ఏమవుతుంది అంటే, స్వచ్ఛమైన ఇంధన పరివర్తన అంటే మంచి ఇంధనాలను వాడడము అనే దానికి మనం మారాల్సిన అవసరం ఉంది కదా, ఈ కాలుష్యము వీటినన్నింటినీ కంట్రోల్ చేయాలంటే. సో అట్లా ఇంధన పరివర్తన అనే దానిని వేగవంతం చేయడానికి ఇది చాలా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది ఇలా చేయడం వల్ల, అంటే ఈ ప్రైవేటీకరణ వల్ల. సో అట్లాంటి ప్రైవేటీకరణను స్వాగతిస్తూ అనుమతిస్తూ తీసుకొని వచ్చినటువంటి ఈ బిల్లు చాలా ఉపయోగకరంగా ఉంటుంది అని చెప్పి చెప్తున్నాం అనమాట. అది ఈ బిల్లు యొక్క లక్ష్యం.
సో ఇప్పుడు దీని ద్వారా ప్రవేశపెట్టిన కీలక సంస్కరణలు ఏంటి అనేది ఒక్కొక్కటిగా చూద్దాం. ఫస్ట్, ఈ బిల్లు అణుశక్తి చట్టం అటామిక్ ఎనర్జీ యాక్ట్ మరియు పౌర అణునష్ట బాధ్యతా చట్టం సివిల్ లయబిలిటీ ఫర్ న్యూక్లియర్ డ్యామేజ్ యాక్ట్లలో ముఖ్యమైన సవరణలను ప్రతిపాదించింది. సో ఇక్కడ ప్రిలిమ్స్లో క్వశ్చన్ ఎలా అడగచ్చు, ఈ శాంతి బిల్లు అనేది ఏ బిల్లులలో సవరణలను తీసుకొని వచ్చింది అని. సో అటామిక్ ఎనర్జీ యాక్ట్, అణుశక్తి చట్టం ఒకటి, అణునష్ట బాధ్యతా చట్టం ఒకటి. సో ఈ రెండిటిలలో సవరణలు తీసుకొని వస్తూ ఈ కొత్త బిల్లుని తీసుకొని రావడం జరిగిందనమాట. సో ఆ మార్పు ఏంటి, ఆ మార్పు అంశం ఏంటి, దానికి సంబంధించి ఏం మార్పు జరిగిందనేది చూద్దాం. ప్రైవేట్ రంగ భాగస్వామ్యం, అణు విద్యుత్ ప్లాంట్ల నిర్మాణము మరియు నిర్వహణ కార్యకలాపాలలో పాల్గొనడానికి ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే దేశీయ మరియు అంతర్జాతీయ ప్రైవేట్ కంపెనీలను స్పష్టంగా అధికారం కల్పిస్తుంది. అంటే ఇక్కడ మనకి ఏం ట్విస్ట్ చేసి అడగచ్చు, ఒక చిన్న క్వశ్చన్, ఉత్త దేశీయ వాటినేనా లేదా ఓన్లీ అంతర్జాతీయ వాటినేనా అట్లేదన్నా అడగచ్చు. ప్రైవేట్ కంపెనీలను అనుమతిస్తుంది ఈ బిల్లు, కానీ ఓన్లీ దేశీయవి మాత్రమే, అంతర్జాతీయ కాదు అన్నట్టుగా స్టేట్మెంట్ ఇవ్వచ్చు, కానీ కాదు. ఇది దేశీయ మరియు అంతర్జాతీయ ప్రైవేట్ కంపెనీలకు అధికారాన్ని కల్పించింది. ఇది అణు ప్రాజెక్టులలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు మరియు స్మాల్ మాడ్యులర్ రియాక్టర్లు వంటి అధునాతన సాంకేతికతలలో పెట్టుబడికి మార్గాన్ని సుగమం చేస్తుంది. సో స్మాల్ మాడ్యులర్ రియాక్టర్స్, తర్వాత వేటిల్లో అధునాతన సాంకేతికతలలో పెట్టుబడులు పెట్టడానికి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు ఉంటాయి కదా, ఎఫ్డిఐ, వాటికి మార్గాన్ని సుగమం చేసిందనమాట. సో ప్రైవేట్ రంగ భాగస్వామ్యంని ఈ బిల్లు అనుమతిస్తూ తీసుకొని వచ్చినటువంటి మార్పు అది. రెండోది ఏంటి, ఆపరేటర్ కేంద్రీకృత బాధ్యత. అణు ప్లాంట్ యొక్క భద్రతా కార్యకలాపాలు మరియు ప్రమాదం సంభవించినప్పుడు నష్టపరిహారం చెల్లించే బాధ్యత పూర్తి ఆపరేటర్కే, అంటే అది ప్రభుత్వము లేదా ప్రైవేట్ సంస్థ ఏదైనా సరే వాళ్ళకే పరిమితం చేయబడుతుంది. అంటే ఎవరైతే దాని ఆపరేటరో వాళ్ళే మొత్తము బాధ్యత అంతా వాళ్ళే తీసుకోవాలన్నమాట. అంటే ఏదైనా ప్రమాదం జరిగినా నష్టపరిహారం చెల్లించాలన్నా పూర్తి బాధ్యత ఎవరి మీద ఉంటుంది, ఆపరేటర్ కేంద్రీకృతంగా ఉందన్నమాట. నెక్స్ట్, ఆ బాధ్యత యొక్క పరిమితి. అణు ప్రమాదం జరిగిన సందర్భంలో ప్లాంట్ ఆపరేటర్ యొక్క గరిష్ట బాధ్యత 3,000 కోట్లుగా నియంత్రించబడింది. ఈ పరిమితికి మించిన నష్టపరిహారాన్ని ప్రభుత్వం భరిస్తుంది. సో దీనికి అంటే మొత్తం ఆపరేటరే పెట్టుకోవాలి అన్నప్పుడు పెద్దగా ఇది పెట్టుబడులను ఆకర్షించే విధంగా లేదు కదా, అంటే మొత్తం మేమే ఎందుకు భరించాలి అన్నట్టుగా అనుకుంటారు. కాబట్టి ఈ బాధ్యతకు కూడా ఒక పరిమితి విధించడం జరిగింది. ఆ పరిమితి ఏంటి అని అంటే ఏదన్నా అణు ప్రమాదం జరిగితే ఆ సందర్భంలో ఆ ప్లాంట్ ఆపరేటర్ యొక్క గరిష్ట బాధ్యత ఎంత అంటే 3,000 కోట్లు. సో 3,000 కోట్లు కన్నా ఎక్కువ కనుక నష్టపరిహారం చెల్లించాల్సి వస్తే అప్పుడు ఆ నష్టపరిహారాన్ని ఎవరు భరిస్తారు, ప్రభుత్వం భరిస్తుంది. ఓకే. నెక్స్ట్, సరఫరాదారు బాధ్యత ఉపసంహరణ. పౌర అణునష్ట బాధ్యతా చట్టం 2010లోని కీలక నిబంధనను ఈ బిల్లు ఉపసంహరించింది. గతంలో లోపభూయిష్ట పరికరాలు లేదా నాసిరకం సేవలను అందించిన సరఫరాదారులపై చట్టపరమైన చర్య తీసుకునే అధికారం ఆపరేటర్కి ఉండేది. ఈ ఉపసంహరణ విదేశీ సరఫరాదారులను సులభంగా ఆకర్షించడానికి ఉద్దేశించబడింది. సో ఇక్కడ సరఫరాదారుది ఎలాంటి బాధ్యత లేదు అన్నట్టు ఈ బిల్లు మార్పు చేసింది. ఇంతకుముందు ఈ పౌర అణునష్ట బాధ్యతా చట్టం 2010లో ఏమనుండింది, ఒకవేళ ఏదన్నా నాసిరకం సేవలు లేదా నాసిరకం పరికరాలు అందించే సరఫరాదారులు ఉంటారు కదా, వాళ్ళపైన చట్టపరమైన చర్యలు తీసుకునే అధికారం కల్పిస్తూ ఆపరేటర్కు ఉండేది. కానీ ఇప్పుడు ఆ క్లాజ్ని ఈ బిల్లులో నుండి తీసేయడం జరిగిందనమాట. ఈ బిల్లు ద్వారా తీసుకొని వచ్చినటువంటి అంశము మార్పులు. దీని యొక్క ప్రాముఖ్యత మరియు విమర్శనాత్మక పరిశీలనలను ఇప్పుడు చూద్దాం. సానుకూల అంశాలు, ఆందోళనలు. సానుకూల అంశాలు ఏంటి, క్లీన్ ఎనర్జీ యొక్క సామర్థ్యం పెరుగుతుంది. అంటే ఇందాక అన్నాం కదా, ఇంధన పరివర్తన అనేది వేగవంతం అవుతుంది అని చెప్పి. సో క్లీన్ ఎనర్జీకి మనము మారగలుగుతాం తొందరగా.
అండ్ కానీ దీంట్లో ఉన్న ఆందోళన ఏంటి? బొగ్గుపై ఆధారపడటాన్ని తగ్గించడము మరియు ఇంధన భద్రతను పెంపొందించడం ద్వారా స్వచ్ఛమైన ఇంధన ఉత్పత్తిని గణనీయంగా వృద్ధి చేస్తుంది. సో ఇది ఒక ఆందోళన. అండ్ నికర సున్నా లక్ష్యాలకు మద్దతు. కానీ ఆందోళన ఏంటి అంటే నికర సున్నా 2070 కల్లా నికర సున్నా ఉద్గారాల లక్ష్యాలను చేరుకోగలుగుతాము. దాంట్లో అణుశక్తి కీలక పాత్ర పోషిస్తుందన్నమాట. సో మూలధనము, సాంకేతికత, ఆకర్షణ, అంతర్జాతీయ ప్రైవేట్ పెట్టుబడులు, అత్యాధునిక అణు సాంకేతికత మరియు నిర్వహణ నైపుణ్యాన్ని దేశంలోకి తీసుకొని రావడానికి ఇది అవకాశాన్ని కల్పిస్తుంది. 2070 అంతర్జాతీయ ప్రైవేట్ పెట్టుబడులను ఇది ఆకర్షించడం ద్వారా మనకు ఉత్త పెట్టుబడులు మాత్రమే కాకుండా సాంకేతికత లభిస్తుంది అండ్ నిర్వహణ నైపుణ్యం కూడా మనకు వస్తుంది. అంటే వేరే దేశాల్లో ఇంకా బెటర్గా నిర్వహిస్తుంటారు కదా, ఆ నైపుణ్యము తగ్గుతుంది, ఆ సాంకేతికత తగ్గుతుంది అండ్ దాంతోపాటు ప్రైవేట్ పెట్టుబడులు కూడా రావడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్, ఈ స్మాల్ మాడ్యులార్ రియాక్టర్లకు ప్రోత్సాహం. ప్రైవేటీకరణ ఈ ఎస్ఎంఆర్లు వంటి వినూత్న సాంకేతికతలను అభివృద్ధి చేయడానికి ప్రేరణనిస్తుంది. సో ఈ ఎస్ఎంఆర్లు ఇట్లాంటి వాటిని కొత్త వాటిని ట్రై చేయాలి అని అంటే వాటిని అభివృద్ధి చేయాలి అని అంటే ఇట్లాంటి ప్రైవేటీకరణ అనేది చాలా ఉపయోగపడుతుంది. సో ఇవి సానుకూల అంశాలు మనకి దేంట్లో ఈ శాంతి బిల్లుకు సంబంధించి. ఓవరాల్గా ఏమంటున్నామంటే ప్రైవేటీకరణ యొక్క సానుకూల అంశాలన్నింటినీ కూడా మనము డిస్కస్ చేయడం జరిగింది. అందుకనే ఇట్లాంటి ఒక మంచి బిల్లుకు లోక్సభ ఆమోదం తెలిపింది, ఇప్పుడు రాజ్యసభకి పంపింది అని అంటున్నాం. సరే, ఫైనల్గా చూద్దాం. శాంతి బిల్ 2025 భారతదేశ అణురంగాన్ని ప్రైవేటీకరించి పెట్టుబడి మరియు ఇంధన భద్రతకు ప్రాధాన్యత ఇవ్వడం వైపు ఒక కీలకమైన మలుపును సూచిస్తుంది. అయితే భద్రత, జవాబుదారీతనము మరియు అణు ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు తగిన పరిహారం అందించడము వంటి తీవ్రమైన ఆందోళనలు ఈ మార్పు లేవనెత్తుతోంది. ఈ బిల్లును విజయవంతంగా అమలు చేయడానికి పటిష్టమైన నియంత్రణ, పర్యవేక్షణ, పూర్తి పారదర్శకత మరియు అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలకు కట్టుబడి ఉండటం అనేది అనివార్యం. సో దీంట్లో మంచివి ఎన్నున్నాయో దీంట్లో కొన్ని లూప్ హోల్స్ కూడా ఉన్నాయి, కొన్ని లోపాలు కూడా ఉన్నాయి. ఏంటవి అని అంటే భద్రత ఒకటి, జవాబుదారీతనం మొత్తము ఆపరేటర్కే ఉండడము, తర్వాత అణు ప్రమాదం జరిగినప్పుడు బాధితులకు తగిన పరిహారం వెంటనే అందిస్తున్నారా లేదా అనే దాని గురించి, ఇట్లాంటి వాటి గురించి ఈ బిల్లు పెద్దగా ప్రస్తావించలేదు. సో దీన్ని ఇంకా పటిష్టంగా అమలు చేయాలంటే ఏమేం కావాలంటున్నాము? పటిష్టమైన నియంత్రణ, పర్యవేక్షణ, పూర్తి పారదర్శకత, అత్యున్నత స్థాయి భద్రతా ప్రమాణాలు ఇవన్నీ ఉండటం అవసరము అని చెప్పి ఆర్టికల్లో చెప్తున్నాం అన్నమాట. ఇది ఫస్ట్ ఆర్టికల్. ఈ ఆర్టికల్కి సంబంధించి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇవ్వడం జరుగుతుంది, ఇక్కడ ట్రై చేయండి. ఫస్ట్ క్వశ్చన్, 2025 శాంతి బిల్లు అమలు తర్వాత ఈ క్రింది రంగాల్లో ఏవి ప్రత్యేకంగా ప్రభుత్వ నియంత్రణలో కొనసాగుతాయి? ప్రభుత్వ నియంత్రణ అంటున్నాం. సో ప్రభుత్వ నియంత్రణలో కొనసాగేవి ఏవి అని అడుగుతున్నాము. 1 అణు ఇంధన ఉత్పత్తి, 2 భారీ నీటి తయారీ, 3 రేడియోధార్మిక వ్యర్థాల నిర్వహణ, 4 అణు విద్యుత్ ప్లాంట్ నిర్వహణ. వీటిల్లో ప్రభుత్వ నియంత్రణలో కొనసాగబోయేవి ఏవి ఈ బిల్లు అమలు తర్వాత అని చెప్పి ఈ క్వశ్చన్ ఉంది. సో దీనికి కింద ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో ఈ ఆన్సర్ని గెస్ చేసి కామెంట్ సెక్షన్లో నెంబర్ 1 అని చెప్పి కామెంట్ చేయండి. తర్వాత మళ్ళీ మనకి రెండో ఆర్టికల్కి రెండో క్వశ్చన్ వస్తుంది, అక్కడ ఫస్ట్ క్వశ్చన్కి ఏది, సెకండ్ క్వశ్చన్కి ఏది అని చెప్పి ఆన్సర్స్ని కామెంట్ చేయండి. ఓకే, సో లెట్ us మూవ్ ఆన్ టు ద సెకండ్ ఆర్టికల్. రెండో ఆర్టికల్ ఏమొచ్చింది అంటే, సెకండ్ ఆర్టికల్ వచ్చేసి తెలంగాణ బీఆర్ఎస్ శాసనసభ్యుల అనర్హత పిటిషన్లు స్పీకర్ నిర్ణయం 10వ షెడ్యూల్కి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట. ఇది మనకి సిలబస్లో GS2 కిందికి వస్తుంది. GS2లో రాజ్యాంగంలో షెడ్యూల్స్ ఉంటాయి కదా, దాంట్లో 10వ షెడ్యూల్ గురించి మనకి ఇది యాంటీ డిఫెక్షన్ లా అని అంటాం కదా, ఫిరాయింపు నిరోధక చట్టం. సో దానికి సంబంధించినటువంటి ఆర్టికల్ అనమాట ఇది న్యూస్లో ఉంది, తెలంగాణకి సంబంధించి న్యూస్లో ఉందన్నమాట ఇది. అయితే మనకి ఇక్కడ తెలంగాణ బీఆర్ఎస్ ఇదంతా కాదు, మనం చూడాల్సింది ఏంటి 10వ షెడ్యూల్, దానికి సంబంధించినటువంటి అంశాలు, దాని మీద స్పీకర్కు ఉన్నటువంటి అధికారాలు ఏంటి వాటి గురించి చూద్దాం ఇప్పుడు. ఓకే,
తెలంగాణలో అసలు న్యూస్లో ఎందుకు ఇది? తెలంగాణ శాసనసభాపతి 5 బీఆర్ఎస్ శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించాల్సిందిగా కోరుతూ దాఖలైన పిటిషన్లను తిరస్కరించారు. 5 శాసనసభ్యులను అనర్హులుగా ప్రకటించండి అని చెప్పి పిటిషన్ దాఖలైందనమాట. కానీ తెలంగాణ శాసనసభాపతి ఆ పిటిషన్ని తిరస్కరించడం జరిగింది. రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ ఫిరాయింపు నిరోధక చట్టం నిబంధనల ప్రకారము ఫిరాయింపును స్థాపించడానికి అవసరమైన తగినంత రుజువు సమర్పించబడలేదని ఆయన పేర్కొన్నారు. సో ఇప్పుడు 10వ షెడ్యూల్ ప్రకారం వాళ్ళు అంటే ఫిరాయింపు నిరోధక చట్టం 10వ షెడ్యూల్ అంటే సో దాని ప్రకారము ఈ 5 ఎమ్మెల్యేలు అనర్హులవుతారు అని చెప్పి బీఆర్ఎస్ శాసనసభ్యులు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. కానీ వాళ్ళు ఈ చట్టం కింద అనర్హులు అని అనడానికి తగిన రుజువును వాళ్ళు చూపలేకపోయారు. కాబట్టి వాళ్ళు అనర్హులు కారు అని చెప్పి వాళ్ళు వేసినటువంటి ఆ పిటిషన్ని ఈ శాసనసభాపతి కొట్టేయడం జరిగిందనమాట. సో దీనికి సంబంధించి మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూడాల్సిన ముఖ్యమైన అంశాలు ఏంటి అండ్ చట్టపరమైన నేపథ్యం ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ఇక్కడ డిస్కస్ చేయబడిన చట్టం ఏంటి? ఫిరాయింపు నిరోధక చట్టం. భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఉంటుంది ఈ చట్టం. ఇది ఎప్పుడు చేర్చారు? మన భారత రాజ్యాంగంలో మొదటి నుంచి ఉందంటే లేదు. ఇది 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ద్వారా చేర్చబడింది. ఎన్నో రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా చేర్చబడింది? 52వ రాజ్యాంగ సవరణ చట్టం 1985 ద్వారా ఈ 10వ షెడ్యూల్ అనేది రాజ్యాంగంలో చేర్చబడింది అనమాట. దీని ప్రకారము అనర్హతకున్న ప్రాతిపదికలు ఏంటి అంటే ఏ ప్రాతిపదికన ఒక వ్యక్తిని ఒక శాసనసభ్యుడిని లేదా సభ్యురాలిని అనర్హులుగా డిక్లేర్ చేస్తారు అంటే రాజకీయ పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకోవడం లేదా పార్టీ జారీ చేసిన విప్పుకు విరుద్ధంగా అనుమతి లేకుండా ఓటు వేయడము లేదా గైర్హాజరు కావడము. ఈ 2 కారణాలు. అండ్ ఇవి 2 కాకుండా మనకి ఇండిపెండెంట్గా గెలిచిన ఒక ఎమ్మెల్యే ఏదైనా ఒక పార్టీ సభ్యత్వం తీసుకున్నా లేదా నామినేట్ కాబడిన ఒక ఎమ్మెల్యే 6 నెలల గడువు ఇవ్వబడుతుంది ఆ నామినేట్ కాబడిన ఎమ్మెల్యేకి. ఆ తరువాత ఏదైనా ఒక పార్టీలో చేరిన ఈ 4 ప్రాతిపదికన ఒక వ్యక్తిని ఏమంటాము మనము ఈ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారము అనర్హుడవుతాడు శాసనసభ్యుడిగా ఉండడానికి అని చెప్పి చెప్తామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ చెప్తున్నదైతే మనము ఈ 2 మాత్రమే చాలు మనకి ప్రస్తుతం కాంటెక్స్ట్లో. సో ఇక్కడ ఏమంటున్నాం, రాజకీయ పార్టీ యొక్క సభ్యత్వాన్ని ఒకవేళ వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకుంటే అంటే వాళ్ళు ఏ పార్టీ తరపునైతే గెలిచారో ఆ పార్టీ యొక్క సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా అంటే వాళ్ళంతకు వాళ్ళే మేము ఈ పార్టీ వాళ్ళం కాదు అని వదిలేసుకున్నా లేదా ప్రతి పార్టీకి ఒక విప్ ఉంటాడు కదా, సో అతను చెప్పినట్టుగానే వాళ్ళు ఏదైనా బిల్లు ప్రవేశపెట్టినప్పుడు ఓట్లు వేయాల్సి ఉంటుంది. అనుమతి తీసుకోకుండా దానికి విరుద్ధంగా ఓటు వేయడానికి లేదు, లేదా ఓటు వేసే సమయంలో గైర్హాజరు అవ్వడానికి కూడా లేదనమాట. సో ఆ రెండిట్లో ఏది చేసినా వాళ్ళు అనర్హులవుతారు. అది అనర్హతకు ప్రాతిపదికలు. అండ్ ఇక్కడ ఏమంటున్నా, అధికారికంగా రాజీనామా చేయాల్సిన అవసరం లేదు. సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకుంటున్నట్టు వాళ్ళ ప్రవర్తన ద్వారా నిరూపించవచ్చు. సో అంటే వాళ్ళేమి మేము రెసిగ్నేషన్ ఇస్తున్నాము, మేము రాజీనామా చేస్తున్నాము పార్టీకి అని చెప్పి అధికారికంగా చెప్పాల్సిన అవసరం లేదు. వాళ్ళ ప్రవర్తన ద్వారా అంటే ఎక్కడైనా ప్రకటన చేస్తున్నా లేదా పార్టీ ఫిలాసఫీకి విరుద్ధంగా వాళ్ళు మాట్లాడుతున్నా ఇట్లాంటి వాళ్ళ ప్రవర్తన ద్వారా కూడా వీళ్ళు రుజువు చేయొచ్చు అనమాట. వాళ్ళు ఇంకా ఏమాత్రం ఆ పార్టీకి సంబంధించిన వాళ్ళు కాదు అన్నట్టు. కానీ ఫైనల్గా నిర్ణయాధికారం ఎవరికి ఉంది? శాసనసభ స్పీకర్ శాసనసభ్యుల విషయంలో అయితే, లేదా పార్లమెంట్ సభ్యుల్లో అయితే, శాసనమండలి సభ్యుల విషయంలో అయితే దాని యొక్క చైర్మన్ ఉంటాడు కదా, సో వాళ్ళు. సో మొత్తానికి ఎవరు? ప్రిసైడింగ్ ఆఫీసర్ అని అంటామన్నమాట. అంటే అసెంబ్లీ విషయంలో అయితే స్పీకరు, కౌన్సిల్ విషయంలో అయితే చైర్మన్కి ఈ ఫిరాయింపు నిరోధక చట్టం ప్రకారము ఒక ఎమ్మెల్యే అనర్హుడా కాదా అని తేల్చగలిగే అధికారము అతనికి మాత్రమే ఉంటుంది. మామూలు అనర్హతల విషయంలో అయితే ఎవరికి ఉంటుంది? గవర్నర్కు ఉంటుంది రాష్ట్రంలో అయితే.
తర్వాత అక్కడ మనకి పార్లమెంట్ విషయంలోకి వచ్చేసరికి ఎవరికి ఉంటుంది, ప్రెసిడెంట్కి ఉంటుంది. వీళ్ళు ఎన్నికల కమిషన్తో కలిసి నిర్ణయాన్ని తీసుకుంటారనమాట మామూలు అనర్హతల విషయంలో. కానీ ఫిరాయింపు నిరోధక చట్టం కింద అనర్హతను డిసైడ్ చేసేటప్పుడు మాత్రము నిర్ణయాధికారం ఎవరికి ఉంటుంది అని అంటే స్పీకర్కి లేదా చైర్మన్కి ఉంటుంది. సరే, ఇప్పుడు కేసు వివరాలకు వద్దాము. ఇక్కడ నిర్ణయం తీసుకున్న అధికారి ఎవరు? తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్. అండ్ ఇందులో పాల్గొన్న శాసనసభ్యులు అంటే ఎవరి మీద అనర్హత వేటు వేయాలి అని అనుకున్నారు అని అంటే అరికపూడి గాంధీ, తెల్లం వెంకట్రావు, గూడెం మహిపాల్ రెడ్డి అండ్ ప్రకాష్ గౌడ్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి. వీళ్ళు అనర్హులు అని చెప్పి వీళ్ళు పిటిషన్ దాఖలు చేయడం జరిగింది, బీఆర్ఎస్ వాళ్ళు. అయితే వీళ్ళు చేస్తున్న ఆరోపణ ఏంటి అని అంటే ఈ శాసనసభ్యులు అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీలోకి ఫిరాయించారు అని చెప్పి బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారనమాట. కాబట్టి వాళ్ళని అనర్హులుగా డిక్లేర్ చేయమని చెప్పి పిటిషన్ వేశారు. అయితే స్పీకర్ తీర్పు అంటున్నారు, పిటిషనర్లు తగినంత సాక్ష్యాలను సమర్పించడంలో విఫలమయ్యారు. అంటే వాళ్ళు వాళ్ళ పార్టీ యొక్క సభ్యత్వాన్ని వదులుకుంటే స్వచ్ఛందంగా వదులుకుంటే అనర్హులు అని చెప్పాం కదా. సో కాబట్టి అట్లా వదులుకున్నారు అని ప్రూవ్ చేయడంలో దానికి కావాల్సినటువంటి రుజువులు చూపించలేకపోయారు. కాబట్టి ఆ పిటిషన్ని కొట్టేసినట్టుగా స్పీకర్ చెప్తున్నాడు అనమాట. సో ఇప్పుడు సాక్ష్యం యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఫిరాయింపుగా పరిగణించబడే అంశాలేంటి, పరిగణించబడని అంశాలేంటి అనేది చూద్దాం. సో ఇక్కడ ఒక పార్టీని త్యజిస్తూ బహిరంగంగా ప్రకటనలు చేస్తే అప్పుడు ఫిరాయింపు కిందికి వస్తుంది. పార్టీకి అధికారికంగా రాజీనామా ఇచ్చినా ఫిరాయింపు కిందికే వస్తుంది. లేదా పార్టీ విప్పుకు వ్యతిరేకంగా ఓటు వేసినా ఫిరాయింపు కిందికే వస్తుంది. లేదా విధేయత మార్పును సూచించే స్పష్టమైన ప్రవర్తన అతను కనుక చేస్తే, సో అతని ప్రవర్తన పార్టీకి విధేయుడిగా లేదు అనేది క్లియర్గా అర్థమవుతున్నట్టుగా ఉన్నా అది ఫిరాయింపుగా పరిగణించబడుతుంది. పరిగణించబడని అంశాలేంటి? ముఖ్యమంత్రిని కలవడం. బీఆర్ఎస్ శాసనసభ్యులైనంత మాత్రాన ముఖ్యమంత్రిని కలవకూడదు అని లేదు కదా. సో ముఖ్యమంత్రిని కలవడం అనేది ఫిరాయింపు కిందికి రాదు. అభివృద్ధి నిధుల కోసం అభ్యర్థించడము అనేది అంటే వాళ్ళ శాసనసభల్లో అభివృద్ధి పనుల కోసం అని చెప్పి నిధులు ఇవ్వండి అని చెప్పి అడగడము అనేది ఫిరాయింపు కాదు. అధికారిక సమావేశాల్లో పాల్గొన్న ఫిరాయింపు కిందికి రాదు. అధికార పార్టీ నాయకులతో సన్నిహిత సంబంధాలు కలిగి ఉండడం అనేది కూడా ఫిరాయింపు అని చెప్పి మనం ఖచ్చితంగా నిరూపణ చేయలేమన్నమాట. ఇక్కడ విచక్షణ అవసరం. ఎవరి విచక్షణ అవసరము? ఇక్కడ మనకి స్పీకర్ యొక్క విచక్షణ అవసరం అన్నమాట. సో డైరెక్ట్గా ఇట్లా పార్టీని త్యజిస్తూ ప్రకటనలు చేసినా, అధికారికంగా రాజీనామా ఇచ్చినా, విప్పుకు వ్యతిరేకంగా ఓటేసినా, లేదా విధేయత చూపించట్లేదు అనే విధంగా అతని యొక్క ప్రవర్తన ఉన్నా అనర్హుడు అవుతాడు. అంతేగాని కేవలం ముఖ్యమంత్రిని కలిసి నిధులు అడిగి అధికారిక సమావేశాల్లో పాల్గొని లేదా అధికార పార్టీ నాయకులతో కొంచెం సన్నిహితంగా ఉండడం వల్ల వాళ్ళు అనర్హులు అని అనడానికి లేదు. ఇక్కడ స్పీకర్ యొక్క పాత్ర మరియు న్యాయ సమీక్ష చూద్దాం. అనర్హత నిర్ణయాలను తీసుకునే సందర్భాల్లో స్పీకర్ ఒక ట్రిబ్యునల్గా వ్యవహరిస్తాడనమాట. స్పీకర్ నిర్ణయము న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది. ఇక ట్రిబ్యునల్గా అని ఎందుకు అంటున్నాము అంటే దాని మీద మళ్ళీ న్యాయ సమీక్ష ఉంటుంది కాబట్టి, అంటే దాని మీద మళ్ళీ న్యాయస్థానాలను అప్రోచ్ అవ్వచ్చు. ఇది దేని ప్రకారం ఉంది, న్యాయ సమీక్షకు లోబడి ఉంది అనేది ఏ కేసు ప్రకారం చెప్తున్నాము అంటే కిహోటో హొల్లోహాన్ కేసులో మనకి ఈ మాట చెప్పడం జరిగింది. ఏమని? ఈ అనర్హతను డిసైడ్ చేసే స్పీకర్ నిర్ణయం ఉంటుంది కదా, అది న్యాయ సమీక్షకు లోబడి ఉంటుంది అని చెప్పి ఈ కేసులో చెప్పడం జరిగిందనమాట. అయితే న్యాయస్థానాలు ప్రాథమిక దశల్లో జోక్యం చేసుకోవు. దురుద్దేశము లేదా రాజ్యాంగ ఉల్లంఘన లేదా నిర్ణయం యొక్క వికృత స్వభావము ఇట్లాంటివి ఉన్నప్పుడు మాత్రమే జోక్యం చేసుకుంటాయి. అంతేగాని ప్రాథమిక దశలోనే అంటే స్టార్టింగే అవి ఇన్వాల్వ్ అవ్వవు. ఏవి? న్యాయస్థానాలు. సుప్రీంకోర్టు క్రీషామ్ మేఘచంద్ర సింగ్ కేసులో స్పీకర్లు నిర్ణీత కాల పరిమితిలో నిర్ణయాలు తీసుకోవాలని పలుమార్లు ఆదేశించింది. ప్రస్తుత కేసులో స్పీకర్ సుమారు 3 నెలల్లో తీర్పును వెలువరించారనమాట. సో ఇక్కడ ఏంటనంటే ఈ స్పీకర్లు జనరల్గా వీళ్ళు అధికార పార్టీ వాళ్ళు అయి ఉంటారు. అండ్ జనరల్గా ఈ అనర్హత ఈ ఫిరాయింపులు అనేవి అధికార పార్టీలోకే జరుగుతాయి. కాబట్టి ఈ స్పీకర్ అనేవాడు స్వతంత్రంగా వ్యవహరించకుండా
అధికార పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తిలాగా వ్యవహరిస్తూ జనరల్గా ఏం చేస్తూ ఉంటారు అంటే వాటి మీద నిర్ణయం తీసుకోకుండా నానుస్తూ వెళ్తారనమాట. సో అందుకని సుప్రీంకోర్టు ఏం చెప్పింది, నిర్ణీత సమయంలోనే నిర్ణయాన్ని తీసుకోవాలి అని చెప్పి స్పీకర్లకు చెప్పడం జరిగింది. దీన్ని కాన్స్టిట్యూషనల్ పంక్చువాలిటీ అని చెప్పి అంటామన్నమాట. సో అందుకని అది సుప్రీంకోర్టు చెప్పడం జరిగింది. అండ్ ఈ విషయంలో వచ్చేసి మనకి స్పీకరు 3 నెలలు టైం తీసుకున్నారు ఇది చెల్లదు అని చెప్పి చెప్పడానికి. అండ్ దీనికి సంబంధించిన ముఖ్యమైన కేసెస్ ఏవేవి ఇందాక చెప్పుకున్నవి, కిహోటో హొల్లోహాన్ వర్సెస్ జడ్జ్ ఇల్లు కేసు, అండ్ కిషన్ మేఘచంద్ర వర్సెస్ స్పీకర్ కేసు, నబమ్ రెబియా వర్సెస్ డిప్యూటీ స్పీకర్ కేసు. సో ఇక్కడ ఈ కేసెస్ గురించి చూస్తే 10వ షెడ్యూల్ని సమర్థించింది కిహోటో హొల్లోహాన్ కేసు. అండ్ న్యాయ సమీక్షకు ఈ స్పీకర్ నిర్ణయం అనేది లోబడి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. మేఘచంద్ర సింగ్ వర్సెస్ స్పీకర్ కేసులో స్పీకర్లకు కాలపరిమితిని సిఫార్సు చేసింది. ఓకే, అంటే అదే ఇందాక చెప్పుకున్నట్టు వితిన్ ద టైం లిమిట్ స్పీకర్ నిర్ణయం ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్పి చెప్పడం జరిగింది. అండ్ నబమ్ రెబియా వర్సెస్ డిప్యూటీ స్పీకర్ 2016 కేసు ఇది. దీంట్లో ఏంటి, తొలగింపు నోటీసు పెండింగ్లో ఉన్నప్పుడు స్పీకర్ అనర్హతను నిర్ణయించలేరు అని చెప్పి స్పష్టం చేయడం జరిగిందనమాట. సో ఇవి 3 ఇంపార్టెంట్ కేసులు ఈ అనర్హతకు ఫిరాయింపు నిరోధక చట్టానికి సంబంధించినవి. సో ఇది ఈ ఆర్టికల్. అండ్ ఇక్కడ ఇంకా కొంచెం డీటెయిల్డ్గా ఉంది, ఇది మీరు రెఫరెన్స్ కింద పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఇప్పుడు ఈ ఆర్టికల్కి సంబంధించినటువంటి రెండో ప్రిలిమ్స్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో ఫిరాయింపుల నిరోధక చట్టము ఈ క్రింది వాటిలో దేనిలో పొందుపరచబడింది? ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్, 91వ రాజ్యాంగ సవరణ చట్టము, ఆర్టికల్ 102 మరియు ఆర్టికల్ 191 మాత్రమే. సరైన సమాధానం బి, రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్లో ఇది పొందుపరచడం జరిగింది. అండ్ ఇది 91వ రాజ్యాంగ సవరణ చట్టం సవరించింది, కానీ దానిని రూపొందించలేదు కదా. సో కాబట్టి ఆన్సర్ ఏంటి అని అంటే బి అన్నమాట. సో ఇది రెండవ ఆర్టికల్, దానికి సంబంధించినటువంటి ప్రిలిమ్స్ క్వశ్చన్. అండ్ నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. థర్డ్ ఆర్టికల్ వచ్చేసి ఉత్తరాఖండ్ గవర్నర్ ఒక బిల్లుని పునఃపరిశీలన కోసం అని చెప్పి వెనక్కి పంపడం జరిగింది మళ్ళీ శాసనసభలకి. అది దేనికి సంబంధించినటువంటి బిల్లు అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ మరియు మత మార్పిడికి సంబంధించినటువంటి బిల్లులను పునఃపరిశీలించాలి అని చెప్పి వెనక్కు పంపించడం జరిగిందనమాట. సో ఇది కూడా మనకి ప్రిలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది మనకి సిలబస్లో ఎందులో వస్తుంది అంటే GS2 కిందికే వస్తుంది. ఇది కూడా ఇది గవర్నరు ఆయనకు ఉన్నటువంటి అధికారాలు, తర్వాత ఒక బిల్లు దాని యొక్క స్టేజెస్ ఏంటి అని డిస్కస్ చేసేటప్పుడు వస్తుందన్నమాట ఇది. సరే, ఇప్పుడు కాంటెక్స్ట్ ఏంటి అనేది చూద్దాము. ఉత్తరాఖండ్ రాష్ట్ర గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ గుర్మీత్ సింగ్ ఈయన రాష్ట్రసభచే ఆమోదించబడిన 2 అత్యంత కీలక సవరణ బిల్లులను పునఃపరిశీలన కోసం రాష్ట్ర ప్రభుత్వానికి తిరిగి పంపించడము భారత రాజకీయ మరియు రాజ్యాంగ వ్యవస్థలో ప్రాధాన్యత కలిగిన పరిణామంగా పరిగణించబడుతుంది. సో ఇక్కడ శాసనసభ అనేది ఈ 2 బిల్లులను ఆమోదించి గవర్నర్ ఆమోదం కోసం అని చెప్పి పంపించబడ్డాయి. కానీ ఆయన ఏం చేశారు, ఆ బిల్లుల్ని మళ్ళీ పునఃపరిశీలించండి అని చెప్పి మళ్ళీ శాసనసభకే తిరిగి పంపించడం జరిగింది. ఇప్పుడు దానివల్ల రాజ్యాంగం గురించి, రాజ్యాంగ వ్యవస్థలు, వాటికి ఉన్నటువంటి ఇంపార్టెన్స్, వీటన్నిటి గురించి చర్చ అనేది మొదలైందనమాట. ఇది దేనికి సంబంధించినటువంటి బిల్లు అంటే యూనిఫామ్ సివిల్ కోడ్, అంటే ఉమ్మడి పౌరస్మృతి అంటాం దీన్ని మనం. ఈ ఉమ్మడి పౌరస్మృతి మరియు మత స్వేచ్ఛ చట్టాలకు సంబంధించినటువంటి ముసాయిదాలపై గౌరవ రాజ్భవన్ కొన్ని సాంకేతిక నిర్మాణాత్మక లోపాలు, భాషా అస్థిరతలు మరియు శిక్షా నిబంధనలకు సంబంధించిన న్యాయపరమైన అంశాలను కారణంగా ఉదాహరించింది. అంటే ఎందుకు దీన్ని తిరిగి పంపించడం జరిగింది అని గవర్నర్ అంటున్నాడు. ఇందులో కొన్ని సాంకేతిక లోపాలు ఉన్నాయి, కొన్ని నిర్మాణాత్మక లోపాలు ఉన్నాయి, తర్వాత భాషాపరంగా అస్థిరత అనేది ఉంది, అంటే సరైన నిర్వచనాలు అవి లేవు, తర్వాత శిక్షా నిబంధనలకు సంబంధించి న్యాయపరమైన అంశాలను కూడా కొన్ని మనం కన్సిడరేషన్లోకి తీసుకోవాలి. సో ఇవన్నీ తీసుకోలేదు, కొన్ని లోపాలు ఉన్నాయి. కాబట్టి ఈ బిల్లుల్లో ఈ మార్పులను సూచిస్తూ
గవర్నర్ మళ్ళీ శాసనసభకి దాన్ని పునఃపరిశీలన కోసం పంపించడం జరిగిందనమాట. సో అసలు ఇట్లా పునఃపరిశీలన పంపించవచ్చా, దాంట్లో గవర్నర్ యొక్క అధికార పరిధి ఏంటి, ఇవన్నీ మనం ఇప్పుడు చూద్దాం. ఈ చర్య రాజ్యాంగంలోని ఆర్టికల్ 200 పరిధిలో, ఆర్టికల్ అధికరణ 200 అధికరణ పరిధిలో గవర్నర్ యొక్క అధికార పరిధి, విచక్షణ అధికారము మరియు వాటి పరిమితులపై సమగ్ర విశ్లేషణకు మార్గం సుగమం చేస్తుంది. సో ఇక్కడ చూద్దాం అసలు ఇక్కడ ఏం జరిగింది అంటే, ఏ రాష్ట్రం ఇది? ఉత్తరాఖండ్. దాని గవర్నర్ ఎవరు? గుర్మీత్ సింగ్. ఈ చర్య యొక్క స్వభావం ఏంటి? ఆమోదం కోసం సమర్పించిన బిల్లులను పునఃపరిశీలన నిమిత్తం ప్రభుత్వానికి తిరిగి పంపించడం, అంతేగాని ఇది వీటో కాదు. వీటో అంటే తిరస్కరణ. ఈయన బిల్లులని వీటో చేయలేదు. ఏం చేశారు? పునఃపరిశీలించండి అని చెప్పి మళ్ళీ వాటిని తిరిగి వెనక్కి పంపించారనమాట. సో ఏ ముసాయిదాలను? ఉమ్మడి పౌరస్మృతికి సంబంధించిన సవరణ బిల్లును ఒకదాన్ని, ఉత్తరాఖండ్ యొక్క మత స్వేచ్ఛ లేదా మత మార్పిడి చట్ట సవరణ బిల్లును, ఈ 2 బిల్లుల్ని పునఃపరిశీలన కోసం పంపించాడు. ఇక్కడ ఈయన పేర్కొన్న కారణాలేంటి? బిల్లుల ముసాయిదాలో స్పష్టమైన సాంకేతిక మరియు నిర్మాణపరమైన లోపాలున్నాయి, భాషాపరమైన అస్థిరతలున్నాయి, ఇందాక చెప్పుకున్నట్టు శిక్షా నిబంధనలకు సంబంధించిన న్యాయపరమైన సమీక్ష అనేది ఆవశ్యకత ఉంది. కాబట్టి ఈ 3 కారణాలను చెప్తూ ఆయన ఈ ముసాయిదా బిల్లుల్ని తిరిగి మళ్ళీ శాసనసభకు పునఃపరిశీలించండి అని చెప్పి పంపించడం జరిగింది. ఇప్పుడు మనము ఇక్కడ చూడాల్సిన అధికరణ దేని గురించి? ఆర్టికల్ 200 గురించి. రాష్ట్ర శాసనసభ ఆమోదించిన బిల్లులపై గవర్నర్ యొక్క అధికారాలు ఆర్టికల్ 200లో నిర్దిష్టంగా పొందుపరచబడ్డాయి. ఏమేమి ఉన్నాయి? ఇప్పుడు ఒక బిల్లు కనుక శాసనసభ పాస్ చేసి ఆమోదించి గవర్నర్ దగ్గరికి ఆమోదముద్ర కోసం వచ్చినప్పుడు ఆ గవర్నర్కు ఏమేం చర్యలు చేపట్టడానికి అధికారాలు ఉన్నాయి అని అంటే, 1 బిల్లు తక్షణమే చట్టంగా అమలులోకి తీసుకొని రావడానికి తన ఆమోదాన్ని తెలపడం. 1 ఆమోదించడం. అప్పుడు ఏమవుతుంది? బిల్లు వెంటనే చట్టంగా మారిపోతుంది. 2 ఆమోదాన్ని నిలుపుదల చేయడం. అంటే బిల్లు చట్టంగా మారకుండా నిలిచిపోతుంది. 1 ఆమోదిస్తాడు, లేదా ఆమోదం తెలపకుండా నిలుపుదలన్నా చేస్తాడు. లేదు 3 పునఃపరిశీలన నిమిత్తం బిల్లును తిరిగి పంపించడం. అంటే ఈ బిల్లుని మళ్ళీ ఒకసారి పరిశీలించండి అని చెప్పి తిరిగి మళ్ళీ శాసనసభలకే పంపించడం. కానీ ఇది ద్రవ్య బిల్లు కానట్టయితే మాత్రమే పంపించగలడు. అంటే మనీ బిల్లు ఉంటుంది కదా, ఆర్టికల్ 100 అధికరణ 100వ అధికరణ చెప్తుంది ద్రవ్య బిల్లు గురించి. ద్రవ్య బిల్లులు అంటే ఏమేమి వస్తాయనేది 100వ అధికరణలో మెన్షన్ చేయడం జరిగింది. సో ఈ ద్రవ్య బిల్లులను కాకుండా మిగతా ఏ బిల్లులనైనా తిరిగి పునఃపరిశీలించండి అని చెప్పి పంపే అధికారం గవర్నర్కి ఉంది. శాసనసభ పునరాలోచన కోసము మళ్ళీ ఆ బిల్లుల్ని తిరిగి పంపబడతాయన్నమాట. సో ఇది 3వ ఆల్టర్నేటివ్ ఎవరికి? గవర్నర్కు ఉన్నది. 1 ఆమోదం తెలుపుతాడు, అప్పుడు ఆ బిల్లు చట్టం అవుతుంది. 2 ఆమోదం తెలపకుండా నిలుపుదల చేస్తాడు, అప్పుడు అది అమల్లోకి రాదు. 3 లేదు 2 కాకుండా పునఃపరిశీలించండి అని చెప్పి తిరిగి వెనక్కి పంపుతాడు. కానీ అలా పంపగలిగేది ద్రవ్య బిల్లులు కాని వాటికి మాత్రమే. అది ద్రవ్య బిల్లా కాదా అనేది మనకు ఎలా తెలుస్తుంది? 100వ అధికరణలో ఏ వాటి గురించి చర్చించేటప్పుడు ఒక బిల్లు ద్రవ్య బిల్లు అవుతుంది అనేది ఉంది. సో వాటి ప్రకారము అది ద్రవ్య బిల్లు అయితే ఆయన పంపలేడు, ఖచ్చితంగా ఆయన ఆమోదం తెలపాల్సిందే. కానట్టయితే పునఃపరిశీలన కోసం పంపించే అవకాశం ఉందన్నమాట. ఇంకా 4వ అవకాశం ఏముంది గవర్నర్ దగ్గర? రాష్ట్రపతి పరిశీలన కోసం కూడా రిజర్వ్ చేయొచ్చు. రాష్ట్ర హైకోర్టు అధికారాలకు భంగం కలిగించే అంశాలు లేదా విస్తృత జాతీయ ప్రాధాన్యత ఉన్న అంశాలు ఒకవేళ ఆ బిల్లులో ఉన్నట్టయితే, ఏదైనా రాష్ట్ర హైకోర్టు అధికారాలకు భంగం కలిగించే అంశం కానీ లేదంటే జాతీయ ప్రాధాన్యత ఉన్నటువంటి అంశం కానీ ఒక బిల్లులోని ప్రధాన అంశంగా ఉంటే అప్పుడు ఎందుకైనా మంచిదని చెప్పి గవర్నర్ ఆ బిల్లుని రాష్ట్రపతి యొక్క పరిశీలనకు కూడా పంపచ్చు. ఓకే, అప్పుడు ఆయన అధికారాన్ని వినియోగిస్తారనమాట. ఇక్కడ ప్రస్తుత సందర్భంలో అమలు చేయబడిన అధికారం ఏంటి? గవర్నర్ ఎన్నో ఎంపికను ఎంచుకున్నాడు. ఈ 4 ఎంపికలలో 3వ ఎంపికను ఎంచుకొని పునఃపరిశీలన కోసం బిల్లుల్ని తిరిగి పంపించడం జరిగిందనమాట. సో ఈయనకు 4 ఎంపికలు ఉన్నాయి. 1 ఆమోదం తెలపడం, లేదా ఆమోదాన్ని నిలుపుదల చేయడము, లేదా పునఃపరిశీలనకు పంపడము శాసనసభకు, లేదంటే రాష్ట్రపతి పరిశీలనకు పంపడం. ఈ 4 ఆయన 3వది ఎంచుకోవడం జరిగింది
ఈ కేసులో, ఉత్తరాఖండ్ కేసులో. ఇప్పుడు ఈ బిల్లును తిరిగి పంపడం అనే ప్రక్రియ ఏంటి అనేది చూద్దాం. గవర్నరు ఒక బిల్లును పునఃపరిశీలన కోసం తిరిగి పంపినప్పుడు తదుపరి శాసనపరమైన ప్రక్రియ ఏ విధంగా కొనసాగుతుంది అనేది ఇప్పుడు చూద్దాం. రాష్ట్ర శాసనసభ ఆ బిల్లును తప్పనిసరిగా పునఃపరిశీలనకు స్వీకరించి తీరాలి. మేము స్వీకరించము అని అనడానికి లేదు. ఇప్పుడు శాసనసభకు 2 ప్రత్యామ్నాయాలు ఉన్నాయి. ఆ బిల్లును స్వీకరించిన తర్వాత 2 పనులు చేయొచ్చు శాసనసభ. ఏంటవి? ఒకటొచ్చి గవర్నర్ కొన్ని సూచనలు చేస్తాడు కదా, ఆ సూచనలను పరిగణలోకి తీసుకొని అవసరమైన సవరణలను చేర్చడం. సో ఆయన మాట విని ఆయన కోరుకున్న మార్పులు, ఆయన చెప్పిన పనులను మార్పులు చేర్పులు చేసి చేయడం. లేదు, రెండోది ఎలాంటి మార్పులు లేకుండా లేదా స్వల్ప మార్పులతో బిల్లును యథాతథంగా తిరిగి ఆమోదించడం. అంటే ఆయన చెప్పిన ఏ మార్పులు చేయకుండా, లేదా ఆయన ఒక 4-5 మార్పులు చెప్తే వీళ్ళు 1-2 చేయడం, అట్లా చేసి మళ్ళీ ఆ బిల్లుని ఆమోదించడం. ఇప్పుడు ఈ రెండిట్లో ఏ ప్రత్యామ్నాయాన్ని ఎంచుకున్నా పునఃపరిశీలన చేసినట్టే. సో దాని తర్వాత ఏం చేయాలి? అలా ఆమోదించబడిన బిల్లును మళ్ళీ ఎవరికి పంపించాలి? మళ్ళీ గవర్నర్కే పంపించాలి. ఆయన చెప్పిన మార్పులు చేసి అయినా సరే, చేయకుండా అయినా సరే, రెండిట్లో ఏదో ఒక పని అయితే చేసి ఆమోదించి మళ్ళీ తిరిగి గవర్నర్ దగ్గరికి పంపించాలి. ఇప్పుడు గవర్నర్కి, రాష్ట్రపతికి ఇక్కడ కొంచెం డిఫరెన్స్ ఉందన్నమాట. అది ఏంటి అనంటే, ఒకవేళ ఇదే విషయము రాష్ట్రపతి దగ్గర జరిగిందనుకోండి, అంటే పార్లమెంట్లో కనుక జరిగితే, అప్పుడు రాష్ట్రపతి విషయంలో ఆర్టికల్ 111 ఇది వీటో అధికారాలను గురించి తెలుపుతుంది. ఇది పార్లమెంటు తిరిగి పంపిన బిల్లుకు ఆయన తప్పనిసరిగా ఆమోదం తెలపాలి. అయితే ఆర్టికల్ 200 ప్రకారం గవర్నర్ విషయంలో పునఃపరిశీలన తర్వాత తిరిగి వచ్చిన బిల్లుకు కూడా ఆమోదం తెలపడానికి రాజ్యాంగబద్ధంగా బాధ్యత వహించరు. అంటే ఇక్కడ ఇద్దరి మధ్య తేడా ఏంటి? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఒకవేళ పార్లమెంట్లో అనుకుందాం, ఫర్ ఎగ్జాంపుల్ పార్లమెంటులో ఉన్న 2 సభలు, లోక్సభ, రాజ్యసభ, ఒక బిల్లును పంపించాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనం ఇందాక పైన ఒక శాంతి బిల్ అని చెప్పి ఒకటి చెప్పుకున్నాం కదా. సో ఆ శాంతి బిల్ అంటే అనురంగాన్ని ప్రైవేటీకరించడం అనే బిల్లును 2 సభలు ఆమోదించి రాష్ట్రపతి దగ్గరికి వచ్చిందనుకుందాం. ఇప్పుడు రాష్ట్రపతి దగ్గర ఉన్న ప్రత్యామ్నాయాలు ఏంటి? ఒకటి ఆమోదిస్తాడు, లేదా ఆమోదాన్ని నిలుపుదల చేస్తాడు, లేదా మూడోది పునఃపరిశీలన కోసం తిరిగి మళ్ళీ పార్లమెంటుకు తిరిగి పంపిస్తాడు. ఇప్పుడు పార్లమెంటు ఆయన చెప్పినటువంటి మార్పులు చేర్పులు చేసి లేదా చెయ్యకుండా ఆమోదించి మళ్ళీ రాష్ట్రపతి దగ్గరికి వచ్చిందనుకోండి, ఈసారి ఒకవేళ ఆయన చెప్పిన మార్పులు వాళ్ళు ఏమాత్రం చేయకుండా ఫస్ట్ ఎలా పంపించారో మళ్ళీ అలాగే మళ్ళీ రాష్ట్రపతికి పంపిస్తే, అప్పుడు రాష్ట్రపతి ఆయన చెప్పిన మార్పులు చేయకుండా మళ్ళీ తిరిగి వచ్చినా కూడా రాష్ట్రపతి తన ఆమోదాన్ని ఈసారి ఖచ్చితంగా ఇచ్చి తీరాలి. అంటే నేను చెప్పిన మార్పులు చేయలేదు కదా, కాబట్టి నేను ఆమోదం తెలుపను, నేను చెప్పినవి చేసే వరకు అని అనడానికి లేదు. అంటే ఆయన మళ్ళీ రెండోసారి పునఃపరిశీలనకు పంపించే అవకాశం కానీ, లేదా ఆమోదం తెలపకపోవడము అనే ప్రత్యామ్నాయం కానీ రాష్ట్రపతి విషయంలో లేదు. కానీ అదే మన రాష్ట్రాలలో ఉన్న గవర్నర్ విషయానికి వస్తే ఇక్కడేమవుతుంది? మనకి శాసనసభ ఒకటి ఉన్నా లేదా 2 సభలు ఉన్నా అవి ఒక బిల్లును పాస్ చేసి ఆమోదం తెలిపి గవర్నర్ దగ్గరికి పంపిస్తే, అప్పుడు గవర్నర్కున్న ప్రత్యామ్నాయాలు ఏమనుకున్నాము? ఆమోదం తెలపాలి, లేదా ఆమోదాన్ని నిలుపుదల చేయాలి, లేదా మూడోది ఏంటి? పునఃపరిశీలన కోసం మళ్ళీ తిరిగి పంపించాలి. కానీ దానికి ఇంకోటి 4వది కూడా ఉంది. అదేంటంటే రాష్ట్రపతి పరిశీలనకు పంపించడం. ఇప్పుడు ఈ 4గిట్లో ఆయన ఆమోదం తెలిపినా నిలుపుదల చేసినా అది వేరే, లేదా రాష్ట్రపతికి పంపించినా వేరే. అలా కాకుండా ఈయన పునఃపరిశీలనకు పంపించాడు అనుకుందాం. ఇప్పుడు మాత్రము రాష్ట్రపతిలాగా కాకుండా ఒకవేళ వాళ్ళు ఎలాంటి మార్పులు చేయకపోయినా, లేదా ఈయన చెప్పిన అన్ని మార్పులు కాకుండా ఏమన్నా కొన్ని మార్పులే చేసి మళ్ళీ ఆమోదం తెలిపి ఈయన దగ్గరికి పంపిస్తే, గవర్నర్ ఆమోదం కోసం పంపించినప్పుడు, ఇప్పుడు రాష్ట్రపతిలాగా గవర్నర్కి ఈసారి వచ్చినటువంటి బిల్లును ఖచ్చితంగా ఆమోదించి తీరాలి అన్న నిబంధన లేదు. అంటే రాష్ట్రపతి అయితే రెండోసారి వచ్చిన బిల్లును, పునఃపరిశీలన తర్వాత వచ్చిన బిల్లును ఆమోదించి తీరాలి రాష్ట్రపతి. కానీ గవర్నర్ విషయంలో రాజ్యాంగము అలాంటి
కంపల్సరీ అలాంటి బాధ్యత అనేది పెట్టలేదు గవర్నర్కి. అంటే ఇప్పుడు ఆయన ఇష్టం, గవర్నర్ మళ్ళీ ఆమోదాన్ని నిలుపుదల చేయొచ్చు, లేదా దానిని మళ్ళీ రాష్ట్రపతి పరిశీలన కోసం కూడా రిజర్వ్ చేయొచ్చు అనమాట. సో అది వాళ్ళిద్దరి మధ్య ఉన్న తేడా. ఇక్కడ చూద్దాం. రాజ్యాంగం గవర్నర్కు రాష్ట్ర ప్రభుత్వ కార్యకలాపాలలో జోక్యం చేసుకోకుండా రాజ్యాంగ నియమాలకు కట్టుబడి ఉండటానికి పరిమిత అధికారాలను కేటాయించింది. ఏంటవి? ధర్మసమ్మతమైన చర్యలు, రాజ్యాంగబద్ధమైన పరిమితులు ఏమేమి ఉన్నాయి అనేది చూద్దాం. ముసాయిదా అస్థిరతలు, రాజ్యాంగపరమైన అస్పష్టతలు మరియు విధానపరమైన లోపాలు వంటి అంశాలను పరిశీలించి ఎత్తి చూపచ్చు గవర్నరు. ఓకే, కానీ పరిమితులు ఏమున్నాయి? ఒక బిల్లును పూర్తిగా నిరవధికంగా వీటో చేయలేరు. అంటే శాసనసభ తిరిగి ఆమోదించిన తర్వాత కూడా ఆమోదాన్ని నిలిపివేయలేరు. నెక్స్ట్, సాధారణ బిల్లులను పునఃపరిశీలన నిమిత్తం తిరిగి పంపించగలరు గవర్నర్. ద్రవ్య బిల్లులని పంపలేరు, కానీ సాధారణ బిల్లులని పంపించవచ్చు. అండ్ తర్వాత రాష్ట్రపతి యొక్క పరిశీలన కోసం బిల్లుని రిజర్వ్ చేయొచ్చు. ఇవి ఆయనకున్న అధికారాలు కదా. సాంకేతిక కారణాలపై బిల్లుల్ని తిరిగి పంపడం ద్వారా రాజకీయ జోక్యం అనే ఆరోపణలను నివారించవచ్చు. అంటే సాంకేతిక కారణాల వల్ల ఈ బిల్లుని తిరిగి పంపిస్తున్నాం, కానీ రాజకీయ జోక్యం వల్ల కాదు అని చెప్పచ్చు అనమాట. సో ఇవి ఆయనకున్న అధికారాలు. కానీ పరిమితుల విషయానికి వస్తే కేవలం రాజకీయ లేదా సైద్ధాంతిక వైరుధ్యాల ఆధారంగా బిల్లుల్ని తిరస్కరించడానికి వీలు లేదు. అంటే ఇప్పుడు ఒక పార్టీ వాళ్ళు ప్రవేశపెట్టిన బిల్లను లేదా ఆ పార్టీకి అనుకూలంగానో వ్యతిరేకంగానో ఆ బిల్లుల్ని ఆమోదించడానికి కానీ తిరస్కరించడానికి వీలు లేకుండా పరిమితులను విధించడం జరిగిందనమాట. అండ్ ద్రవ్య బిల్లుల్ని తిరిగి పంపించే అధికారం కూడా లేదు. ఇది కూడా ఆయనకున్నటువంటి పరిమితే. తర్వాత మంత్రిమండలికి సమాంతర అధికారంగా స్వతంత్రంగా వ్యవహరించలేరు. అంటే ఏదైనా సరే గవర్నరు సాధారణంగా మంత్రిమండలి యొక్క సలహాపైనే పనిచేయాలి. ఏ పని చేసినా మంత్రిమండలి యొక్క సలహా ఆధారంగానే గవర్నరు తన యొక్క డెసిషన్ని తీసుకోవడం జరుగుతుందన్నమాట. అండ్ ఇది ద్రవ్య బిల్లుపై గవర్నర్కున్న అధికారం అని ఇక్కడ కొంచెం డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. సో ఇది కావాలంటే మళ్ళీ మీరు రెఫరెన్స్గా పెట్టుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నటువంటి ఆర్టికల్కి ఇది అవసరం లేదు కాబట్టి దీన్ని డిస్కస్ చేయట్లేదు. ఇప్పుడు మనము దీంట్లో ఉన్న ఇంకొక అంశమైన ఈ ఉమ్మడి పౌరస్మృతి గురించి, దాని యొక్క రాజ్యాంగ హోదా గురించి చూద్దాం. ఉమ్మడి పౌరస్మృతి అత్యంత ముఖ్యమైన మరియు వివాదాస్పదమైన అంశం అన్నమాట. ఇది రాజ్యాంగంలో ఎక్కడుంది అంటే పార్ట్ 4లో 4వ భాగంలో పొందుపరచడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అధికరణ 44 అధికరణ 4వ భాగంలో ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఉమ్మడి పౌరస్మృతి గురించి ఉందన్నమాట. సో ఇది దేని కిందికి వస్తుంది అంటే మనకి ఆదేశిక సూత్రాల్లో భాగంగా వస్తుంది. డైరెక్టివ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ కిందకు వస్తుందన్నమాట ఇది. అండ్ దీనికి న్యాయబద్ధత ఉందా అంటే ఇవి న్యాయస్థానంలో అమలు చేయలేనివి. ఎందుకంటే ఇది పార్ట్ 4 కింద ఉంది. మనకి పార్ట్ 3 ప్రాథమిక హక్కులు మాత్రమే న్యాయస్థానంలో అమలు చేయదగిన న్యాయబద్ధత ఉంది. వాటికి ఆదేశిక సూత్రాలకు లేవు. మరియు ప్రభుత్వానికి ఒక మార్గదర్శక సలహా స్వభావం కలిగినది మాత్రమే, అమలు చేయలేనిది. జస్ట్ ఒక మార్గదర్శకంగా ఇది ఉంటుందన్నమాట. అండ్ ఇది ఒక ప్రాథమిక హక్కు కాదు. యూనిఫామ్ సివిల్ కోడ్ అనేది ప్రాథమిక హక్కు కాదు, ఇందాకే చెప్పుకున్నాం అన్నమాట. అండ్ రాష్ట్రాలు తమకు అనువైన సమయము, పరిధి మరియు అమలు చేసే విధానంపై నిర్ణయం తీసుకోవడానికి రాజ్యాంగబద్ధంగా స్వేచ్ఛ కలిగి ఉన్నాయి. మరి ఇప్పుడు ఈ ప్రాథమిక హక్కు కానప్పుడు ఇవి ఎవరు ఇంప్లిమెంట్ చేస్తారు దీన్ని అంటే రాష్ట్రాలు వాటంతట అవి, అంటే వాటికి అనువైన సమయం ఉంది అని అనుకున్నా, లేదా వాటి యొక్క పరిధి లేదా అమలు చేసే విధానము, వీటన్నిటి మీద నిర్ణయం తీసుకునే అధికారం ఎవరికి ఇవ్వడం జరిగింది? రాజ్యాంగము రాష్ట్రాలకు ఇవ్వడం జరిగింది, కేంద్రానికి కాదు. అంటే ఏ రాష్ట్రం అంతకు ఆ రాష్ట్రం దాని మీద నిర్ణయం తీసుకోవచ్చు అనమాట. సమగ్ర యూసీసీని అమలు చేసిన మొట్టమొదటి భారతీయ రాష్ట్రం ఏది అని అంటే ఉత్తరాఖండ్ అని చెప్పి బిల్లు రూపంలో ఇది మనం చెప్పచ్చు. అండ్ ఇక్కడ మత మార్పిడి చట్టాలు నియంత్రణ పరిధి అని చెప్పి మనం కొన్ని ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో ఇవి కూడా జస్ట్ మీరు రెఫరెన్స్ కోసం ఇవ్వడం జరిగింది, వాటిని మీరు చూసుకోవచ్చు. అండ్ ఇవి ప్రిలిమ్స్ పరీక్షలకు సంబంధించిన కీలకమైన పొరపాట్లు మీరు ఎక్కడెక్కడ చేసేదానికి అవకాశం ఉంది అనేది కూడా కొన్ని పొరపాట్లు, అది సరైనది సరికానిది అని చెప్పి ఇక్కడ డీటెయిల్గా ఇవ్వడం జరిగింది. ఒకసారి మీరు రెఫరెన్స్ కోసం ఈ పీడిఎఫ్ని చూస్తే మీకు అర్థమవుతుంది.
అండ్ ఈ ఆర్టికల్కి సంబంధించి ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇది క్వశ్చన్ నెంబర్ 3. బిల్లులకు ఆమోదం విషయంలో గవర్నర్ మరియు రాష్ట్రపతి మధ్య ఉన్న ముఖ్యమైన తేడాని క్రింది వాటిలో ఏది సూచిస్తుంది అని చెప్పి ఇక్కడ 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. ఈ 4ట్లో అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా క్లియర్గా. సో ఆ ఇద్దరి మధ్య ఉన్న తేడాని గుర్తించి ఆన్సర్ని పెట్టాల్సి ఉంటుంది. సో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మనము ఫస్ట్ క్వశ్చన్కి ఆన్సర్ రివీల్ చేయలేదు, సెకండ్ క్వశ్చన్కి చెప్పాను, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ చెప్పలేదు. సో 1 క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి, థర్డ్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటి అని చెప్పి కామెంట్ చేయండి. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్లోకి వెళ్దాం. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎడిటోరియల్లో వచ్చింది ఒకటి, టెక్స్ట్ అండ్ కాంటెక్స్ట్ అనే దాని కింద వచ్చింది. హిందూలో ఆరావళి శ్రేణి సంరక్షణ గురించి ఒక సమగ్ర విశ్లేషణ ఇవ్వడం జరిగింది. సో ఇది మనకి సిలబస్లో GS 1లో జాగ్రఫీ పార్ట్లో ఇంపార్టెంట్ అండ్ GS 3లో పర్యావరణ ఎన్విరాన్మెంట్ ఉంది కదా, సో పర్యావరణం కిందికి ఇది వస్తుంది. 1లో 3లో చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్ ఇది. సో దీన్ని మనము మెయిన్స్ కోణంలో చూద్దాం. ప్రపంచంలోని ఇక్కడ ఆరావళి శ్రేణులు, వాటి సంరక్షణ, దానికి ఉన్న ఇంపార్టెన్స్ గురించి ఉందన్నమాట ఆర్టికల్ అంతా. ఇప్పుడు చూద్దాం. ప్రపంచంలోని అత్యంత ప్రాచీన పర్వత వ్యవస్థల్లో ఒకటైన ఆరావళి శ్రేణి భారతదేశ పర్యావరణ భద్రతా వ్యవస్థలో సుస్థిరమైన పర్యావరణ మరియు వ్యూహాత్మక స్థానాన్ని కలిగి ఉంది. సో ఇక్కడ ఈ ఆరావళి శ్రేణులు అనేవి ప్రపంచంలోని అత్యంత ప్రాచీనమైన పర్వత శ్రేణుల్లో ఒకటి ఆరావళి. అండ్ ఇవి పర్యావరణం పరంగా లేదా వ్యూహాత్మకంగా చూస్తే ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇవి కేవలము భౌగోళిక నిర్మాణం మాత్రమే కాదు, దేశానికి జీవనాధారమైన పర్యావరణ వ్యవస్థ అన్నమాట. అండ్ ఢిల్లీ నుండి ఇవి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఉన్నాయి అనేది ఇక్కడ చెప్తున్నాం. ఢిల్లీ నుండి గుజరాత్ వరకు సుమారు 650 కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న ఆరావళి పర్వతాలు ఏ కాలానికి చెందినవి? ప్రీ క్యాంబ్రియన్ యుగం నాటి అత్యంత పురాతన శిలలతో ఏర్పడి వందల మిలియన్ల సంవత్సరాల భౌగోళిక చరిత్రకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఇంకా అత్యంత ప్రాచీనమైనవి అన్నాం కదా, ఎంత ప్రాచీనమైనవి ఇవి? ప్రీ క్యాంబ్రియన్ యుగం నాటివి ఇవి. అండ్ కొన్ని వందల మిలియన్ల సంవత్సరాల భౌగోళిక చరిత్రను కలిగి ఉన్నటువంటి పర్వత శ్రేణులు అన్నమాట ఇవి. సో ఇవి ఎక్కడి నుంచి ఎక్కడి దాకా ఉన్నాయి, విస్తరించి ఉన్నాయి? ప్రస్తుతము ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు విస్తరించి ఉన్నాయి. ఎన్ని కిలోమీటర్లు? 650 కిలోమీటర్ల పాటు విస్తరించి ఉన్నాయి ఈ ఆరావళి పర్వతాలు. ఇవి ఒక సజీవ పర్యావరణ అవరోధంగా పనిచేస్తూ ఇండోగంగా మైదానాలను ఈ ఎడారీకరణ నుండి రక్షించడంలో, వాతావరణాన్ని నియంత్రించడంలో, భూగర్భ జలాల పునరుజ్జీవనంలో మరియు జీవ వైవిధ్యాన్ని పరిరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తున్నాయి. సో వీటి వల్ల ఉపయోగాలు ఏంటనేవి లైన్గా ఇక్కడ చెప్పేసుకున్నాం. ఏవి? ఒక పర్యావరణ అవరోధంగా పనిచేస్తాయి. అంటే ఇక్కడ వర్షాలు అవి పడాలి అని అన్నా ఇవి ఒక పర్యావరణ అవరోధంగా పనిచేస్తాయి అన్నమాట ఈ ఆరావళి పర్వతాలు. తర్వాత ఇండోగంగా మైదానాలను ఎడారీకరణ, అంటే మనకి తార్ ఎడారి ఇలా ఎక్స్పాండ్ అవుతూ వెళ్తుంది కదా, అలా ఎడారీకరణ జరగకుండా ఆపడానికి కూడా ఇవి ఉపయోగపడుతున్నాయి. అండ్ దాంతోపాటు వాతావరణాన్ని నియంత్రించడంలోనూ, తర్వాత భూగర్భ జలాలు చేయడంలోనూ, తర్వాత జీవ వైవిధ్యాన్ని అంటే బయోడైవర్సిటీని పరిరక్షించడంలోనూ ఇవి కీలక పాత్రను పోషిస్తున్నాయి. ఆరావళి సంరక్షణకు ఒక సుస్థిరమైన కార్యాచరణ ప్రణాళికను అభివృద్ధి చేయాలనే భారత సుప్రీంకోర్టు ఇటీవలి జోక్యము విచ్ఛిన్నమైన మరియు తాత్కాలిక పర్యావరణ నియంత్రణ చర్యలు దీర్ఘకాలిక క్షీణతను నిరోధించడంలో విఫలమయ్యాయి అనే విస్తృత గుర్తింపును ప్రతిబింబిస్తుంది. ఈ మధ్య ఏమి చెప్పింది సుప్రీంకోర్టు అంటే ఆరావళి సంరక్షణకు సంబంధించి ఒక సుస్థిరమైన కార్యాచరణ ప్రణాళిక అనేది అభివృద్ధి చేయాలి అనే దానిని ఈ మధ్య కోర్టు గుర్తించింది. ఈ పర్వత శ్రేణి ఎదుర్కొంటున్న సవాళ్లను బహుముఖంగా ఉండటం వలన ఒక సమగ్రమైన వ్యవస్థీకృత పరిష్కారము అత్యవసరం. పర్యావరణ ప్రాధాన్యత, ఆరావళి పర్వతాల అనివార్యత. అంటే ఇక్కడ ఏమంటున్నాము అనంటే ఇవి ఎదుర్కొంటున్న సమస్యలు రకరకంగా ఉన్నాయి, లైక్ బహుముఖంగా ఉన్నాయన్నమాట, రకరకాలుగా ఉన్నాయి. కాబట్టి వీటికి సొల్యూషన్ కూడా ఎలా ఉండాలి? సమగ్రంగా ఉండాలి. అండ్ వ్యవస్థీకృత పరిష్కారం అనేది వీటి సంరక్షణ కోసం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. సో ఇక్కడ
వీటి యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది చూద్దాము. ఫస్ట్ది వచ్చేసి థార్ ఎడారి వ్యాప్తి నిరోధం. థార్ ఎడారి నుండి వచ్చే వేడి పొడిగాలులను అడ్డుకోవడం ద్వారా ఈ ఆరావళి శ్రేణులు హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ మరియు విస్తృతమైన ఇండోగంగా మైదానంలోకి భారతదేశ వ్యవసాయ కేంద్రాలు శుష్కత వ్యాప్తిని సమర్థవంతంగా అరికడుతుంది. ఈ రక్షణ లేనట్టయితే ఏమవుతుంది అంటే ఇవి హర్యానా, ఉత్తరప్రదేశ్, తర్వాత ఈ ఇండోగంగా మైదానం, ఇండో గ్యాంగటిక్ ప్లేన్ ఉంది కదా, సో అవి ఎడారీకరణ చెందకుండా, ఆ వేడి గాలులు వచ్చి వీటిని దెబ్బతీయకుండా, వాటిలో శుష్కత చెందనీయకుండా వాటిని కాపాడుతున్నాయి. ఒకవేళ అవి లేకపోతే ఏమవుతుంది, సారవంతమైన ఈ మైదానాలు క్రమంగా ఎడారిగా మారే ప్రమాదం ఉంది. ఈ రక్షణాత్మక విధి భారతదేశ ఆహార భద్రత పైన, ముఖ్యంగా వాతావరణ ఒత్తిడితో కూడుకున్న భవిష్యత్తులో ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. సో ఇవి గనక దెబ్బతింటే, ఇవి చాలా సారవంతమైన భూములు, ఇవి గనక ఎడారీకరణ జరిగితే మనకి ఆహార భద్రత కూడా లోపిస్తుందన్నమాట. సో కాబట్టి థార్ ఎడారి వ్యాప్తి నిరోధంలో ఈ ఆరావళి పర్వతాలు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తున్నాయి. రెండోది ఏంటి, జల నియంత్రణ మరియు భూగర్భ జలాల పునరుజ్జీవనం. జల నియంత్రణలో ఆరావళి పాత్ర సమానంగా కీలకం. ఈ శ్రేణి సహజమైన నీటి సంరక్షణ నిర్మాణాలను కలిగి ఉంది మరియు ఢిల్లీ ఎన్సీఆర్, ఈ నేషనల్ క్యాపిటల్ రీజియన్ అంటాం కదా, ఈ ప్రాంతంతో సహా రాజస్థాన్, హర్యానా మరియు గుజరాత్లలో కొన్ని లక్షల మందికి జీవనాధారమైన భూగర్భ జల పునరుజ్జీవన వ్యవస్థలకు ఇది మద్దతిస్తుంది. ఎందుకంటే న్యాచురల్గా వీటిల్లో కొన్ని నీటి సంరక్షణ నిర్మాణాలు ఉన్నాయన్నమాట ఈ ఆరావళి పర్వతాల్లో. ఇంకా ఏమేమి ప్రధాన నదులు ఉన్నాయి వీటిలో, చంబల్, సబర్మతి, లూని ఇట్లాంటి ప్రధాన నదులకు మరియు అనేక చిన్న చిన్న వాగులు మరియు ప్రవాహాలకు ఇది మూలస్థానం అయినప్పటికీ ఇటీవలి దశాబ్దాలలో జరిగిన పెద్ద ఎత్తున అక్రమ మైనింగ్ మరియు అటవీ నిర్మూలన ఈ సహజ జలాశయాలను దెబ్బతీశాయి. ఫలితంగా ఏమైంది, గ్రామీణ లోతట్టు ప్రాంతాలు మరియు ఢిల్లీ వంటి పట్టణ కేంద్రాల్లో నీటి మట్టాలు ఆందోళనకరంగా పడిపోతున్నాయి. మామూలుగా అయితే ఈ ఆరావళి పర్వత ప్రాంతాల్లో చంబల్ నది, సబర్మతి, లోని ఇట్లాంటి చాలా నదులు అండ్ రకరకాల వాగులు, వంకలు ఇట్లాంటివి ఈ పర్వత శ్రేణుల్లో ఉన్నాయన్నమాట. కానీ ఏమవుతుంది, ఈ మధ్యకాలంలో మైనింగ్ అంటూ, తర్వాత అటవీ నిర్మూలన, వీటి వల్ల ఏమవుతుంది అని అంటే ఈ గ్రౌండ్ వాటర్ టేబుల్ అనేది దెబ్బతినింది. అంటే భూగర్భ జలాలు తగ్గిపోతున్నాయి. కాబట్టి ఢిల్లీ లాంటి పట్టణ కేంద్రాల్లో కూడా నీటి మట్టాలు అనేవి ఆందోళనకరంగా పడిపోతున్నాయి. కాబట్టి వాటి సంరక్షణకు కూడా వీటి యొక్క ఆరావళి సంరక్షణ అనేది అవసరం. నెక్స్ట్ మూడోది జీవ వైవిధ్య కారిడార్. ఆరావళిలోని అటవీ మరియు స్క్రబ్ పర్యావరణ వ్యవస్థలు జీవ వైవిధ్య కారిడార్లుగా పనిచేస్తున్నాయి. ఏమేమి ఉన్నాయి, ఏమంత జీవ వైవిధ్యం ఉంది వీటిల్లో అంటే పులులు, చిరుత పులులు మరియు అనేక రకాల స్థానిక పక్షి జాతులతో సహా వివిధ వన్యప్రాణులకు ఆవాసంగా ఉంది ఈ ఆరావళి పర్వతాలు. పశ్చిమ మరియు ఉత్తర భారతదేశం అంతటా విచ్ఛిన్నమైన ఆవాసాలను అనుసంధానిస్తూ ఈ శ్రేణి వన్యప్రాణుల కదలికకు మరియు జన్యు వైవిధ్యాన్ని నిలపడానికి వీలు కల్పిస్తుంది. సో ఇంత ఇంపార్టెంట్ అన్నమాట. మనము 3 హెడ్డింగ్స్ కింద వీటి యొక్క ఇంపార్టెన్స్ని చూసాం. ఒకటి, థార్ ఎడారి వ్యాప్తిని నిరోధించడానికి. రెండోది, జల నియంత్రణ మరియు భూగర్భ జలాల పునరుజ్జీవనం కోసం. మూడోది, జీవ వైవిధ్య పరిరక్షణ కోసం. అయితే ఈ థార్ ఎడారి ఎదుర్కొంటున్న సవాళ్ళు ఏంటి? ఫస్ట్ వన్ వచ్చేసి అక్రమ మైనింగ్ మరియు క్వారీయింగ్. విలువైన ఖనిజాలు ఉన్నాయి ఈ ఆరావళి పర్వతాల్లో. ముఖ్యంగా ఏవేవి, రాతి, ఇసుక మరియు మార్బుల్, ఇవి ఇక్కడ ఎక్కువగా లభ్యత ఉందన్నమాట. సో వీటి కారణంగా ఏమవుతుంది, చట్టవిరుద్ధమైన అనియంత్రిత మైనింగ్, అంటే నియంత్రిత మైనింగ్ మంచిదే, కానీ నియంత్రణ లేకుండా మైనింగ్ కార్యకలాపాలు, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు చేయడం వల్ల ఈ పర్వత శ్రేణి యొక్క భౌగోళిక సమగ్రతను ఇది తీవ్రంగా దెబ్బతీశాయి. దీనివల్ల వృక్ష సంపద నాశనమవుతోంది అండ్ పర్వతాలు అదృశ్యం కావడమే కాకుండా భూగర్భ జల పట్టికలు కూడా తగ్గిపోతున్నాయన్నమాట. సో అదో ఒక ప్రాబ్లం. రెండో సవాల్ ఏంటి అంటే పట్టణీకరణ మరియు అటవీ నిర్మూలన. ఈ ఢిల్లీ ఎన్సీఆర్ లాంటి పట్టణ కేంద్రాలలో
పాపులేషన్ ఎక్కువైపోతుంది, జనాభా ఎక్కువైపోతుంది. అండ్ రియల్ ఎస్టేట్, మౌలిక సదుపాయాల అభివృద్ధి, వీటన్నిటి కోసము ఆరావళి పర్వత భూములను అక్రమంగా ఆక్రమించడం మొదలుపెట్టారనమాట. దీనివల్ల ఏమైంది, అటవీ నిర్మూలనకు ఇది దారితీసింది. ఇది పర్యావరణ కారిడార్ని విచ్ఛిన్నం చేసి జీవ వైవిధ్యాన్ని కోల్పోవడానికి కారణమవుతుంది. సో పట్టణీకరణ, అటవీ నిర్మూలన, ఇది ఇంకో సవాలు. ఒకటి అక్రమ మైనింగ్, క్వారీయింగ్. రెండోది పట్టణీకరణ, అటవీ నిర్మూలన. మూడోది ఏంటి, నియంత్రణ అమలులో ఉన్న లోపాలు. పర్యావరణ చట్టాలు అయితే ఉన్నాయి, కానీ వాటి అమలులో ఉన్నప్పటికీ వివిధ రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం ఉండడం వల్ల, మనము ఇందాకేమనుకున్నాం, ఢిల్లీ నుంచి గుజరాత్ వరకు ఉన్నాయి. సో ఇక్కడ ఏమైంది, రాష్ట్రాల మధ్య సమన్వయ లోపం అనేది ఉందన్నమాట. అండ్ రాజకీయ జోక్యము, వీటన్నిటి కారణంగా ఈ పర్యావరణ చట్టాలు అమలులో ఉన్నా అవి బలహీనంగా అమలవుతున్నాయి. పర్యావరణ నియంత్రణ సంస్థలలో మానవ మరియు ఆర్థిక వనరుల కొరత కూడా ఈ సమస్యను ఇంకా తీవ్రతరం చేస్తోంది. సో మానవ వనరులు తక్కువగా ఉన్నాయి, ఆర్థిక వనరుల కొరత కూడా ఉందన్నమాట. సో ఆరావళి శ్రేణి క్షీణత ఒక స్థానిక పర్యావరణ సమస్య మాత్రమే కాదు, ఇది వాతావరణ స్థిరత్వము, నీటి భద్రత, పర్యావరణ కొనసాగింపుకు ఒక వ్యవస్థాగత ముప్పు. సో ఇది ఒక ముప్పుగా భావించాలి. ఇది కేవలం ఒక పర్యావరణ సమస్యగా కాదు, ఒక ముప్పుగా భావించాలి. ఈ శ్రేణిని రక్షించడం అనేది పర్యావరణ న్యాయం మరియు ప్రాంతీయ భద్రతా దృష్ట్యా అత్యంత ప్రాధాన్యతమైన అంశం. సుప్రీంకోర్టు జోక్యం అనేది ఈ సందర్భంగా ఒక కీలకమైన చర్య అయినప్పటికీ సుస్థిరమైన రక్షణకు బహుళ రాష్ట్ర సహకారము, కఠినమైన చట్టాల అమలు మరియు ఆరావళిని జాతీయంగా ముఖ్యమైన పర్యావరణ ప్రాంతంగా, నేషనల్ ఇంపార్టెంట్ ఎకలాజికల్ ఏరియాగా గుర్తించడము లాంటి దీర్ఘకాలిక విధాన నిర్ణయాలు అవసరం. సో అలా గుర్తించినప్పుడైతే వాటిని ఇంకా బెటర్గా సంరక్షించగలుగుతాం. కాబట్టి ఆరావళి పర్వతాలు మన భవిష్యత్తు తరాలకు అందించాల్సిన అమూల్యమైన వారసత్వం అని చెప్పి మనకి ఆర్టికల్లో ఉంది. సో ఈ ఆర్టికల్కి సంబంధించి ఒక మెయిన్స్ క్వశ్చన్ ఎలా ఉంటుంది అనేది చూద్దాము. క్వశ్చన్ ఏంటి అంటే, భారతదేశంలో పర్యావరణ పాలన, ఎన్విరాన్మెంటల్ గవర్నెన్స్ అంటాం. పర్యావరణ పాలన న్యాయస్థానాల జోక్యం మరియు కార్యనిర్వాహక విభాగం నిష్క్రియాత్మకత మధ్య తరచుగా సందిగ్ధతకు లోనవుతోంది. ఆరావళి రక్షణ సందర్భంలో ఈ విషయాన్ని విశ్లేషించాలి. ఏ విషయంగా విశ్లేషించాలి? భారతదేశంలో పర్యావరణ పాలన, న్యాయస్థానాల జోక్యము మరియు కార్యనిర్వాహక విభాగం నిష్క్రియాత్మకత. సో ఈ మూడిటి మధ్య తరచుగా సందిగ్ధతకు లోనవుతోంది అనే అంశాన్ని ఆరావళి శ్రేణి రక్షణ సందర్భంలో మనం విశ్లేషించాలి అని చెప్పి క్వశ్చన్ అడగడం జరిగింది. ఇది 15 మార్కుల క్వశ్చన్. సో దీనికి ఈ మూడు ఎలా అవుతున్నాయి అనేది మనం ఇందాక డిస్కస్ చేసాం. సో వాటిని దృష్టిలో పెట్టుకొని ఆన్సర్ని రాయాల్సి ఉంటుందన్నమాట. సో ఇవి మనం డిస్కస్ చేసినటువంటి ఈరోజు హిందూలో వచ్చినటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్. ప్రిలిమ్స్వి చూసాము, అట్ ద సేమ్ టైం మెయిన్స్ ఆర్టికల్స్ కూడా చూడడం జరిగింది. సో దీంట్లో ఫస్ట్ క్వశ్చన్, మూడో క్వశ్చన్కి ప్రిలిమ్స్కి ఆన్సర్ రివీల్ చేయలేదు, అది మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే, సో ఇవి ఈరోజు వచ్చినటువంటి ఆర్టికల్స్. అండ్ బిఫోర్ గోయింగ్ టు ఎండ్ ద సెషన్, ఒక ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్ ఏంటంటే, ఎల్టీఎస్ క్లాసెస్ తెలుగు మీడియంలో ప్రిపేర్ అవుతున్నటువంటి ఆస్పిరెంట్స్ కోసము డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ని కూడా స్టార్ట్ చేయడం జరిగింది. సో మీరు సివిల్స్ లేదా ఏపీపీఎస్సీ ఆర్ టీజీపీఎస్సీ గ్రూప్ 1కి ప్రిపేర్ అవుతున్నట్టయితే, డిస్క్రిప్టివ్ ఆన్సర్ రైటింగ్ కోసము చూస్తున్నట్టయితే, వాటి ఎవాల్యుయేషన్ అండ్ ఫీడ్బ్యాక్ కోసము సో ఎవ్రీ డే డైలీ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ అనేది ఉంటుందన్నమాట. అంటే మీకు లైవ్లో మీ చేత ఆన్సర్ రాయించి అప్పటికప్పుడే కరెక్షన్ చేసి ఫీడ్బ్యాక్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో దీనికి సంబంధించినటువంటి కోర్స్ ఫీ వచ్చేసి 20,000 రూపీస్. అయితే మీకు ఇయర్ ఎండ్ ఆఫర్లో అది ఉండి 16,000కే ఇవ్వడం జరుగుతుంది. దట్టు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి ఈ కోర్స్ కూడా వస్తుందన్నమాట. అండ్ ఇది 16th డిసెంబర్ నుండి ఆల్రెడీ స్టార్ట్ అవ్వడం జరిగింది. సో మీరు ఈ ప్రోగ్రామ్కి ఎన్రోల్ అవ్వాలి అనుకుంటున్నట్టయితే, డీటెయిల్డ్గా ఆన్సర్ రైటింగ్ బేసిక్స్ మీరు నేర్చుకోవాలనుకున్నా, లేదా ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉండి టెస్ట్ చేసుకోవాలి అనుకున్నా, ఈ ప్రోగ్రామ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది, ఫ్రెషర్కి ఆర్ ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళకి. సో ఈ ప్రోగ్రామ్కి సంబంధించి మీకు ఏదైనా డీటెయిల్స్ కావాలంటే ఈ నెంబర్ని కాంటాక్ట్ చేయొచ్చు, ఆర్ ఎల్టీఎక్స్ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇవి ఈరోజు సెషన్. అండ్ రేపు మళ్ళీ మనం హిందూ కరెంట్ అఫైర్స్ ఆర్టికల్స్ని డిస్కస్ చేద్దాం. దట్స్ ఇట్ ఫర్ టుడే. థ్యాంక్స్ ఫర్ లిజనింగ్. ఆల్ ది బెస్ట్. బై.